ఒకసారి జాగ్రత్తగా వినండి. ఈ రోజు నుంచి మనం నేర్చుకోబోయే టాపిక్ మనం ఫోర్త్ చాప్టర్ నేర్చుకోబోతున్నాం. ఫోర్త్ చాప్టర్ లో ఒక జస్ట్ 7, 8 చాప్టర్స్ ఉంటాయి అందులోపల. అందులో వన్ ఆఫ్ ద చాప్టర్ ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. చాప్టర్ పేరు ట్రాన్స్పోర్టేషన్. చాలా బాగుంటది. మీరు ఈ రోజే మీకు అర్థమైపోతుంది సినిమా ఏంటనేది. మీరు ఇప్పటి వరకు ఎన్ని చూసారు? అంటే మీరు 6th చాప్టర్, 7th చాప్టర్ ఫస్ట్ రోజు మీకు ఎలా అనిపించిందో అంతకు మించి అనిపించవచ్చు ఈ చాప్టర్. సో చాప్టర్ విన్నప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజు విన్నారా? నెక్స్ట్ 2, 3 డేస్ ఈ క్లాసెస్ కి రండి. ఈ రోజు మిస్ అయిందా? పడుకోండి, ఎస్ కమ్ముకోండి, మళ్ళీ చాప్టర్ అయిపోయాక మళ్ళీ రండి. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, ఈ చాప్టర్ ఈ రోజు అర్థమైతేనే రేపటి నుంచి రండి, లేకపోతే నరసింహగడ్లాగా వెళ్ళి రిలాక్స్ అవ్వండి. మళ్ళీ చాప్టర్ అయిపోయాక కొత్త చాప్టర్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు వచ్చేయండి. ఓకేనా? ఫాస్టర్ ఫాస్టర్ ఫాస్టర్, స్లో మోషన్ అన్ని ప్రతిదీ. కూర్చో, హెడ్డింగ్ పెట్టుకోండి అందరూ. ట్రాన్స్పోర్టేషన్. అరే నాకు ఒకటి చెప్పండి, ఒకసారి వినండి. అరే ఎంత సోదరా! ట్రాన్స్పోర్టేషన్ మీనింగ్ ఏంటి? నార్మల్ ఇంగ్లీష్ మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటి? ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఒక వస్తువును పట్టుకెళ్తే దాన్ని ఏమంటాం మనం? ట్రాన్స్పోర్టేషన్. మరి ఇక్కడ ఓఎం లో ట్రాన్స్పోర్టేషన్ అంటే అదేనా? అదే. ఆ ట్రాన్స్పోర్టేషన్ ఈ ట్రాన్స్పోర్టేషన్. ఆ ఓఎం లో ట్రాన్స్పోర్టేషన్ కూడా మనం నార్మల్ ట్రాన్స్పోర్టేషన్ మీనింగే ఓఎం లో ట్రాన్స్పోర్టేషన్ కూడా. మరి ఏంటి సార్ ఈ చాప్టర్ లో ఏం నేర్చుకోబోతున్నాం అంటే, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు బేసిక్ గా నా దగ్గర ఒక ఫ్యాక్టరీ ఉందనుకోండి. ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ అవుతుంది, అవునా? నేను ఫ్యాక్టరీలో తయారైన యూనిట్స్ ని చిన్న చిన్న రీటైల్ షాప్స్ పెట్టుకొని అక్కడ నుంచి సేల్ చేస్తున్నాను. ఇప్పుడు డిమాండ్ అనే కాన్సెప్ట్ ఫ్యాక్టరీలో ఉంటుందా, రీటైల్ షాప్స్ లో ఉంటుందా? ఏంటి అసలు డిమాండ్ అంటే ఏంటి? అంత కాన్ఫిడెంట్ గా రీటైల్ షాప్స్ లో అని చెప్పారు. డిమాండ్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ బైట్స్, నెంబర్ ఆఫ్ బయ్యర్స్. డిమాండ్ అంటే ఏంటి అని అడిగాను. ఒక వస్తువుని కొనాలని ఒక వ్యక్తి అనుకుంటున్నాడు అనుకోండి, దాన్ని ఏమంటాం మనం? డిమాండ్ అంట. అవునా? డిమాండ్ అనే కాన్సెప్ట్ ఫ్యాక్టరీ వాడికి ఇంపార్టెంటా, రీటైల్ షాప్స్ వాడికి ఇంపార్టెంటా? రీటైల్ షాప్స్ వాడికి ఇంపార్టెంట్. అక్కడ వాడు కస్టమర్స్ బట్టి డిమాండ్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి వాడు ప్రొడక్షన్ యూనిట్ అడుగుతాడు, ఇన్ని కావాలని చెప్పి. వాళ్ళు అప్పుడు అన్ని తయారు చేసి పంపిస్తారు. అంతేగాని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా పుల్ మోడ్ లోనే ప్రొడక్షన్ జరగాలి, పుష్ మోడ్ లో జరగకూడదు. సరే ఏంటి సార్ తేడా పుల్ కి పుష్ కి? పుష్ అంటే నేను తయారు చేస్తా, బలవంతంగా మీరు ఐటమ్ తినాలనుకోండి, దాన్ని పుష్ మోడ్ అంట. పుల్ మోడ్ అంటే మీకు ఆకలేస్తుంది, నాకు అడిగారు, నేను ఐటమ్ తయారు చేసి ఇచ్చాను, అది పుల్ మోడ్. ఓకేనా? ఎప్పుడైనా ప్రొడక్షన్ చేసేటప్పుడు కరెక్ట్ గా సాఫీగా జరగాలంటే డిమాండ్ బట్టి కస్టమర్ కి ఏం కావాలో అది తయారు చేయాలి. చాలా రేర్ గా ప్రొడక్ట్ తయారయ్యి కస్టమర్ మీద రుద్దడం జరుగుతుంది. ఇప్పుడు అది మరీ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ అనుకోండి, కస్టమర్ ఓకే ఇది ఒకటి కూడా ఇలా కూడా తినొచ్చా, ఇలా కూడా చేయొచ్చా అని అనుకుంటాడు. కానీ జనరల్ గా అయితే మారుతున్న ట్రెండ్ బట్టి, మారుతున్న కస్టమర్ టేస్ట్ బట్టి, హ్యాబిట్ బట్టి వాడికి ఏం కావాలో అది మనం తయారు చేయడం నేర్చుకోవాలి. ఓకేనా? మరి డిమాండ్ అనే కాన్సెప్ట్ రీటైల్ షాప్స్ లో ఇంపార్టెంట్ అని చెప్పారు. సప్లై ఎక్కడ జరుగుతుంది? రీటైల్ షాప్స్ లోనా, ఫ్యాక్టరీలోనా? ఫ్యాక్టరీ. మన దగ్గర ఒకటే ఫ్యాక్టరీ ఉందనుకోండి, సచ్చినట్టు అదే ఫ్యాక్టరీ నుంచి ఎన్ని రీటైల్ షాప్స్ ఉంటే అన్ని దగ్గర పంపిస్తాం. దానికి పెద్ద కష్టపడడానికి ఏం లేదు, ఆలోచించడానికి కూడా అందులో ఏం లేదు. మనం మహా అయితే అక్కడ ఆలోచించగలిగితే ఏం ఆలోచించాలి? ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గించాలని కాస్ట్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే ఒక వస్తువు అమ్మేవాడికి అన్న, ఇప్పుడు మనం ఆపరేషన్స్ మేనేజ్మెంట్ చేస్తున్నాం అంటే బేసిక్ ఇక్కడ మనం సేల్స్ ఎలా చేయాలో ఆలోచించాం. అవుతున్న సేల్స్ లో మనం ఎక్కువ మార్జిన్ మిగిల్చుకోవాలంటే ఏమేం చేయాలి అంటే ప్రొడక్షన్ కాస్ట్ ఎలా తగ్గించుకోవాలి. మొన్నటి వరకు మనం మెయింటెనెన్స్ చాప్టర్ చేసాం. అందులో ఏం చేసాము? మిషన్ ని ఎలా టైంలో మెయింటైన్ చేసుకుంటే మనకు మంచిది. అలాగే నెట్వర్క్ డయాగ్రామ్ లో మనం మొత్తం ఓహో ఇలా ఉంటది పాత్, క్రిటికల్ పాత్ చేసాము, అందులో క్రాషింగ్ చేసాము, టైం బట్టి ఎలా చేయాలి అవన్నీ కూడా నేర్చుకున్నాం. ఈ చాప్టర్ లో మనం ప్యూర్లీ నేర్చుకోబోయేది ఏంటి సార్ అంటే, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ని తగ్గించాలి. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ని ఎలా తగ్గించవచ్చు? నాకు కొన్ని కొన్ని మార్గాలు చెప్పండి. ఒక ఫ్యాక్టరీ ఉంది నా దగ్గర, రీటైల్ షాప్స్ కి పంపిస్తున్నాను లారీలో గూడ్స్ అన్ని. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అవుద్దా? నాదే అనుకోండి లారీ, అవుతుందా ఖర్చు? అవుతుంది, అప్పుడు కూడా అవుతుంది. ఏమవుతుంది అప్పుడు ఖర్చు? పెట్రోల్ అవుతుంది, మెయింటెనెన్స్ అవుద్ది, డ్రైవర్ కి ఇవ్వాల్సిన జీతాలు ఇవన్నీ. బేసిక్ గా మెయిన్ అయ్యేది మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ లోనే పెట్రోల్ అవన్నీ వస్తాయి. అవన్నిటికి అంటే స్పేర్ పార్ట్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నిటికి మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ ఒక మాదిరిగా పనికొస్తుందేమో.
అదే మనం నేర్చుకున్నాం కదా 7th చాప్టర్. ఏ మెషిన్స్ అదే ఏ లారీ ఎప్పుడు రీప్లేస్ చేయడం మంచిది, ఎన్ని లారీలకు ఒకసారి మనం రిపేర్ చేయించుకోవడం మంచిది, అవన్నీ అందులో నేర్చుకున్నాం. అదొక విధంగా మనం తగ్గించుకోవచ్చు ఖర్చులు. ఇంకెలా తగ్గించొచ్చు ఖర్చులు? ఖర్చులు ఎలా తగ్గించొచ్చు ఆలోచించండి. నాకు ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆంధ్రాలో ఉంది ఫ్యాక్టరీ. నేను జమ్మూలోని, తర్వాత అక్కడెక్కడో నేను ఉత్తరప్రదేశ్‌లోని లేపోతే ఉత్తరాఖండ్‌లోని ఎక్కడెక్కడో అమ్ముతున్నాను నేను. ఇక్కడి నుంచి అక్కడికి పంపిస్తున్నాను అన్ని గూడ్స్. చాలా ఖర్చవుద్దా లేదా చెప్పండి? మరి ఇప్పుడు తగ్గించాలంటే మీరు ఒక ప్లాన్ చెప్పండి నాకు. ఏం చేస్తే తగ్గుతది? ఒక ఖర్చు తగ్గించాలంటే దానికి ఆల్టర్‌నేటివ్ చెప్పండి. ఏదో ఒక ప్లాన్ ఇవ్వండి. మీదే ఫ్యాక్టరీ. ఇప్పుడు ఖర్చు ఎక్కువవుతుంది. తగ్గించాలి. ప్లాన్ ఏం చెప్తారు? ఎంత దిక్కుమాలిన ప్లాన్ వస్తే అది చెప్పండి. ఏం చేస్తే బెటర్? ఆ! కొంచెం పంపించేటప్పుడే ఎక్కువ పంపించేద్దాం. కొంచెం మిగులుతదని అంటున్నారు. ఓకే. ఇంకా ఏంటది? ఏంటి? కొంచెం గట్టిగా చెప్పరా? అడ్వాన్స్? అడ్వాన్స్ టెక్నిక్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషనా? అంటే ఏంటి? అంటే ఇంగ్లీష్‌లో చెప్పారు ఓకే. బట్ దానికి అడ్వాన్స్ టెక్నిక్ అంటే ఫ్లైట్‌లోని లేపోతే ఏంటి? ఏదైనా ఉండాలి కదా ప్లాన్. ఇంకేం ప్లాన్ లేదా? ఇప్పుడు మనం సింపుల్ ఒక ప్లాన్. ఇప్పుడు ఆంధ్రాలో తయారు చేసి అక్కడ పంపించడం దేనికి? ఇక్కడే ఫ్యాక్టరీలు పెట్టుకుంటే అయిపోద్ది గదా! అవునా కదా చెప్పండి? ఇక్కడ దగ్గరలో ఫ్యాక్టరీలు ఎక్కడో పెట్టుకొని అక్కడే ప్రొడక్షన్ చేసుకోవచ్చు కదా! అందులో కూడా తగ్గుతది కదా చాలా కాస్ట్. అవునా కాదా? ఇప్పుడు అలా నాకు 2, 3 ఫ్యాక్టరీలున్నాయి. 2, 3 రిటైల్ షాప్స్ ఉన్నాయి. ఏ ఫ్యాక్టరీ నుంచి ఏ రిటైల్ షాప్‌కి పంపిస్తే తక్కువవుద్ది? అలా చెప్పినాం. ఇప్పుడు 2 దగ్గరలోనే ఉండొచ్చు. ఒక దగ్గర నుంచి అవ్వడానికి మనకు మ్యాన్ పవర్ కాస్ట్ ఒకలాగా ఉండొచ్చు. ఇంకో దగ్గర ఇంకోలాగా ఉండొచ్చు. ఇప్పుడు ఆంధ్రాలో లేబర్ చార్జ్ చేసే రేటు, యూపీలో లేబర్ చార్జ్ చేసే రేట్ వేరే వేరేగా ఉండొచ్చు కదా! సో, అన్నింటి పరిగణలోకి తీసుకొని ఏ ప్లేస్ నుంచి ఎక్కడికి ట్రాన్స్‌పోర్ట్ చేస్తే మనకు వీలైనంత తక్కువ ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ అవుతుంది అని కనుక్కోమన్నాడనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎం1, ఎం2, ఎం3 అని 3 ఉన్నాయి. ఏంటి సార్ ఎం1, ఎం2, ఎం3 అంటే ఫీల్డ్స్ అంట. అక్కడ స్టోన్ చిప్స్ తయారు చేస్తారంట. బేసిక్‌గా ఒక కొండ ఉంది. అక్కడ మనం కొండని ఎరగొట్టి దానిలోనే అక్కడ స్టోన్స్ చిన్న చిన్న చిప్స్ ఏవో తయారు చేస్తుంది. వీటినంతా కన్‌స్ట్రక్షన్ సైట్స్‌కి పంపిస్తామంట. ఆ కన్‌స్ట్రక్షన్ సైట్స్ పేర్లు సి1, సి2, సి3. మనకు పంపించడానికి అయిన ఖర్చు ఎం1 నుంచి సి1కెళ్తే రూ. 8 అవుద్దంట. ఎం1 నుంచి సి2కెళ్తే 7. సార్ మరి రూ. 8, రూ. 7 ఏంటి సార్ అంటే మీరు లాక్స్‌లో ఏసుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి నేను అది రూపీస్ లాగా అనుకుంటున్నాను. అలాగే ఎం1 నుంచి సి3కెళ్తే రూ. 6 అవుద్దంట. ఇలా రకరకాల ఖర్చులు ఇచ్చాడు. అన్ని దగ్గర నుంచి అన్ని చోట్లకెళ్ళడానికి. ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికి ఎంతెంత ఎళ్తే వీలైనంత తక్కువ కాస్ట్ అవుద్దో మనం చెప్పాలి. దానికి మనం ప్యూర్‌లీ మ్యాథమెటిక్సే వాడితే వాడాలి. ఏవేవో చేసి. కానీ ఇక్కడ మనం కొన్ని టెక్నిక్స్ నేర్చుకుంటాం. ఆ టెక్నిక్స్‌తో మనం ఒక పాజిబిలిటీ సినారియో క్రియేట్ చేస్తాం. ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంత పంపించాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంత అని. అంతకన్నా బెటర్ పాసిబిలిటీ మీకు గనక కన్‌స్ట్రక్ట్ చేయగలిగితే ఈ మోడల్ వేస్టే కదా! అంతే కదా! మరింత నేర్చుకొని ఇందులో ఒకటి చేస్తాము. ఇందులో ఒక సొల్యూషన్ వస్తది. ఆ సొల్యూషన్ కన్నా బెటర్ సొల్యూషన్ మామూలుగానే తెలిసిపోతుందనుకోండి. ఇప్పుడు ఈ మోడల్ అంతా వేస్టే కదా! అవునా? సో, ఆ మోడల్ ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. అది ఎలా చేయాలి ఏంటి అనేది అంతే. థియరీ ఇంతే ఈ చాప్టర్‌లో. ఈ చాప్టర్‌లో ఇంకా థియరీ అనే కంటెంటే లేదు. మొత్తం సమ్సే. కానీ సమ్ మాత్రం కరెక్ట్‌గా ఒకసారి వినండి పూర్తిగా. మీకు గొప్ప డౌట్‌లొస్తాయి నాకు తెలుసు. ఎందుకలా చేస్తున్నాం? ఎందుకు? ఏమిటి? అని కాసేపు పక్కన పెట్టేయాలి. ఈ చాప్టర్ చేస్తున్నాం. ఒకడు కనుక్కున్నాడు. అది నేర్చుకుంటున్నాం. ఎప్పుడు మనకి ఎందుకు అని క్వెషన్ రావాలి? ఆడన్నీ చేశాక ఆన్సర్ రాలేదనుకోండి. ఎంతకన్నా బెటర్ పాసిబిలిటీ మీ దగ్గర ఉంటే, ఇప్పుడు ఎందుకు సార్ ఇదంతా చేశామని అడగాలి మీరు. అంతవరకు అడగకూడదు మీరు. ఓకేనా? సో, ఈ చాప్టర్‌లో మనం ఇప్పుడు ఫస్ట్ క్వెషన్ చూడబోతున్నాం. ఈ క్వెషన్ నేను మీకు క్లియర్‌గా, నీట్‌గా చేస్తాను. మీరు ఫస్ట్ వినండి. ఓన్లీ వినడం వరకు మాత్రమే మీరు చేయాల్సిన పని. ఓకేనా? జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా సరే మనకి 2 యాస్పెక్ట్స్ మీద మొత్తం సమ్ నడుస్తది. ఒకటి సప్లై, ఇంకోటి డిమాండ్. ఎప్పుడైనా సరే మనం కన్‌స్ట్రక్ట్ చేసేటప్పుడు ఒక డయాగ్రామ్ ఇక్కడ డిమాండ్ గురించి రాస్తాం. ఎక్స్ యాక్సిస్ అనుకోండి డిమాండ్. సప్లై అని ఇక్కడ రాయాలి. సమ్ ఇలా స్టార్ట్ చేయాలి ఫస్ట్. స్టార్ట్ చేసేటప్పుడు ముందు పేర్లు. మీరు నాకు చెప్పండి. డిమాండ్ ఎక్కడుంటది? కన్‌స్ట్రక్షన్ సైట్స్‌లో ఉంటదా? లేపోతే అక్కడ రాళ్ళు కొడుతున్నారు కదా! కొండల దగ్గర. కొండల దగ్గర డిమాండ్ ఉంటదా? కన్‌స్ట్రక్షన్ సైట్ దగ్గర డిమాండ్ ఉంటదా? కన్‌స్ట్రక్షన్ సైట్ దగ్గర డిమాండ్ ఉంటది. మరి ఈ కొండల దగ్గర ఏముంటది? సప్లై ఉంటది. అంతేనా?
సో సప్లైకి ఇక్కడ రాయాలి M1, M2, M3. అదేంటి సార్ డిమాండ్ దగ్గర రాసి సప్లై అంటున్నారంటే M1 అని ఇక్కడ రాశానంటే అవన్నీ దేనికి సంబంధించిన అర్థం? సప్లైకి సంబంధించింది అని అర్థం. ఓకేనా? సో నేను అలాగే సేమ్ ఇక్కడ డిమాండ్ గురించి ఇక్కడ రాయాలి. ఓకేనా? సో ఫస్ట్ మీరు ఎప్పుడైనా ఒక మ్యాట్రిక్స్ గీయాలి. ఇదే ఆ మ్యాట్రిక్స్. ఇలా సమ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత మీరు ముందుగా చేయాల్సింది ఇక్కడ ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈస్ గా రాసేయండి. చెప్పండి నాకు ఒకసారి. కొన్నిసార్లు ఇక్కడ C1, C2, C3 ఇస్తాడు. ఇక్కడ M1, M2, M3 ఇస్తాడు. మనం ఎప్పుడైనా సరే ఇక్కడ డిమాండ్ ఉంచుకోవాలి, అటు సైడ్ సప్లై ఉంచుకోవాలి. ఓకేనా? సరే ఇక్కడ సప్లై అక్కడ డిమాండ్ పెడితే ఆన్సర్ రాదా? వస్తది. కానీ మార్కులు రావు. మార్కులు కావాలంటే ఇలాగే రాయండి. ఓకేనా? డిమాండ్ ఎక్కడ పెట్టండి, సప్లై అక్కడ పెట్టండి. ఓకేనా? సో ఒకసారి జాగ్రత్తగా వినండి నేను ఏం చేస్తున్నాను. నేను అక్కడ ఉన్నవన్నీ యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ అన్ని రాసుకుంటున్నాను. ఓకే? కొంచెం అందంగా కనిపించాలి కదా! ఇప్పుడు నా కళా ప్రతిబింబాలతో నేను ఏదో ఒక బొమ్మ గీస్తాను. కాసేపు సైలెంట్ పడు. ఆ, ఇప్పుడు ఇది చేసిన తర్వాత ఫస్ట్ మీరు రాయాల్సింది ఏంటంటే డిమాండ్ C1 దగ్గర ఎంత ఉందో ఇక్కడ రాయాలి. మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ ఎందుకు చూపిస్తున్నాను, ఇక్కడ ఆన్లైన్ అక్కడ కనిపిస్తుంది. C1 దగ్గర డిమాండ్ ఇక్కడ రాయాలి. ఓకేనా? C1 దగ్గర డిమాండ్ ఎంత ఉందంటే ఇక్కడ ఎక్కడో చెప్పుంటాడు చూడండి. కాస్ట్ కాన్షియస్ కంపెనీ అంటే పెద్ద పిసినగొట్టు కంపెనీ అంటే అది. సో కాస్ట్ కాన్షియస్ గా నడుస్తుంది అంటే ఏంటి, ప్రతి రూపాయి కూడా ఇంపార్టెంట్ అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఓకేనా? అలాంటి వాళ్ళకంట 300 టన్స్, 260 టన్స్, 180 టన్స్ కావాలంట. C1, C2, C3 రెస్పెక్టివ్లీ ఆ ప్లేసెస్ లో అంత టన్స్ కావాలంట వాళ్ళకి. సో C1 దగ్గర ఎంత కావాలని చెప్పాడు? 300 టన్స్. C2 దగ్గర 260 టన్స్. C3 దగ్గర 180 టన్స్. సప్లై చేయడానికి మన దగ్గర ఎంత ఉందో చూడాలా? సప్లై చేయడానికి మన దగ్గర ఎంత ఉందో చూద్దాం. ఫీల్డ్స్ M1, M2, M3 ఈల్డ్ అంటే అంత అక్కడ అన్ని తయారవుతాయంట. ఎంత తయారవుతాయంట? 250, 320, 280. 250, 320, 280. ఇది టోటల్ కాలం అన్నమాట. ఎప్పుడైనా సరే టోటల్ కాలం ఈ మూడు ఆ మూడు మ్యాచ్ అవ్వాలి. అవ్వలేదా ఇక్కడికి ఫస్ట్ సమ్ ఆపి ఒక డమ్మీ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఈ టోటల్ చేయండి ఈ మూడు. ఇటు సైడ్ టోటల్ ఎంత, అటు సైడ్ ఎంత? ఇది 740. ఇదెంత? 850. దాని అర్థం ఏంటి? సప్లై చేయడానికి 850 టన్నులు ఉంది, కానీ డిమాండ్ మాత్రం ఎంత ఉంది? 740 టన్సే ఉంది. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ బ్యాలెన్స్డ్ మ్యాట్రిక్సా, అన్బ్యాలెన్స్డ్ మ్యాట్రిక్సా? అన్బ్యాలెన్స్డ్ మ్యాట్రిక్స్ అని అర్థం. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఫస్ట్ సమ్ స్టార్ట్ చేయాలంటే బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయాలంటే డిమాండ్ పెంచాలా లేకపోతే సప్లై పెంచాలా? డిమాండ్ పెంచాలి. 740 టన్సే ఉంది కదా డిమాండ్. డిమాండ్ ఇంకో 110 టన్స్ డిమాండ్ పెంచాలి. సార్ ఎందుకు సార్ సప్లై తగ్గించొచ్చు కదా? నో, చేయకూడదు. డిమాండ్ పెంచే సమ్ చేయాలి. ఓకేనా? సో డిమాండ్ 714 కాస్త నేను ఏం చేయాలి అంటే ఇంకో 110 పెంచాలి. ఇప్పుడు మీరేం చేయాలి? బొమ్మని, అందుకే మీకు అప్పుడే రాయొద్దన్నాను, కొంచెం సైడ్కి జరుపుకోవాలి. ఇప్పుడు లేని డిమాండ్ ఒకటి సృష్టిస్తాను నేను. మరి ఇది నిజమైన డిమాండా? కాదు. సో నేను దీని పేరు డమ్మీ అని పెడతాను. అక్కడ డిమాండ్ లేదు, నేను క్రియేట్ చేశాను డమ్మీ. డమ్మీ డిమాండ్ అది. మాట్లాడాడంటే యువ నువ్వేనా మాట్లాడుతున్నావు కాదా? ఒకసారి జాగ్రత్త వినండి. ఇప్పుడు డమ్మీ క్రియేట్ చేశాను కదా. డమ్మీలో నేను ఇప్పుడు ఎంత రాయాలని చెప్పారు మీరు? మీరే చెప్పారు. ఎంత టోటల్ డిమాండ్ ఇక్కడ? 110 రూపీస్, 110 టన్స్. కానీ యాక్చువల్ గా అసలు డమ్మీ కన్స్ట్రక్షన్ సైట్ ఉంటది ఎక్కడైనా? ఉండదు. అంటే ఇక్కడ ఖర్చు ఎంత అవుతుందంటే 0 అనొచ్చా? ఎందుకంటే అది ఒత్తుతుంది డమ్మీ, ఊరికే నేనే గీసాను అది, అదేం లేదు. ఇప్పుడు ఇక్కడ టోటల్ ఇప్పుడు మ్యాచ్ అవుతా లేదా చెప్పండి? ఎంత మ్యాచ్ అవుద్ది? 850 ఈజ్ యువర్ టోటల్. ఇది ఈ సమ్ చేయడానికి ఫస్ట్ స్టెప్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సమ్. ఓకేనా? ఇలాంటి స్టెప్స్ ఒక 30 చేద్దాం. ఒక 30 కాదులే, ఒక 10, 15 చేద్దాం. ఇప్పుడు సమ్ తయారవుతుంది. ఓకేనా? ఫస్ట్ స్టెప్ అర్థమైందా లేదా చెప్పండి? ఏం చేయాలి ఫస్ట్ స్టెప్ చెప్పండి నాకు ఒకసారి. సార్ ఇది ఏంటి సార్, బట్టి పట్టాలా? బై హార్ట్ చేయాలి, బట్టి పడాలి. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి. ముందు మనం ఎప్పుడైనా ఏది ఎక్కడ గీయాలి? డిమాండ్ కింద రాయాలి, సప్లై పైన రాయాలి. ఓకేనా? దానికి తగినట్టుగా పేర్లు ఏవి ఉంటే అవి పెట్టుకోండి. అక్కడ ఉన్న నెంబర్స్ అన్ని అదే ఏమున్నాయో కాస్ట్లు అవన్నీ రాసేయండి. రాసిన తర్వాత కింద టోటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టోటల్స్ ఎప్పుడైనా సరే మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వకపోతే దానికి తగినట్టుగా ఒక డమ్మీ క్రియేట్ చేయాలి. అదే నాకు ఇటు సైడ్ తక్కువ వచ్చింది అనుకోండి, నేను ఇప్పుడు ఏం చేసి ఉండేవాడిని, ఇక్కడ ఎక్కడో డమ్మీ గీసి ఉండేవాడిని.
ఓకేనా? అక్కడ రాలేదు కాబట్టి నేను గీయట్లేదు. ప్రస్తుతానికి ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ గీసాను. ఓకేనా? టోటల్ ఎప్పుడైనా మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయిన తర్వాత ఇప్పుడు సమ్ స్టార్ట్ అవుతుంది. వినండి. ఒక్క పాయింట్ మిస్ అయినా సమ్ మొత్తం పోద్ది. ఒళ్ళు దగ్గరెట్టుకొని ఇంకొక గంట సేపు నాకు కేటాయించండి. తర్వాత ఏం చేస్తారో చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ చేయాలి. రో పెనాల్టీస్ అండ్ కాలమ్ పెనాల్టీస్ కనుక్కోవాలి. సరే ఏంటి సార్ ఏదో పేరు చెప్పారు, క్వశ్చన్ అడగకూడదు. చెప్పింది చెప్పినట్టు వినాలి. ఓకేనా? సో రో పెనాల్టీస్ అండ్ కాలమ్ పెనాల్టీస్ అంటే ఏంటి సార్? నేను చెప్తాను. అంటే ప్రతి లైన్ లో కూడా లీస్ట్ నెంబర్ ఎక్కడ ఉందో చూడాలి. లీస్ట్ నెంబర్ కన్నా నెక్స్ట్ లీస్ట్ నెంబర్ కూడా చూడాలి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లీస్ట్ నెంబర్ ఎక్కడ కనిపిస్తుంది మీరు చెప్పండి నాకు. ఇక్కడ 0 లీస్ట్ నెంబర్. 0 కన్నా నెక్స్ట్ లీస్ట్ నెంబర్ ఏంటి ఆ రోలో 6 ఏనా? 6 కి 0 కి డిఫరెన్స్ ఎంత? దీన్నే మనం రో పెనాల్టీస్ 1 6 అని రాయాలి. రో కదా ఇది, స్ట్రైట్ గా ఉంటే రోయే కదా, అందుకే అది రో పెనాల్టీ. ఇటు సైడ్ చూస్తే అది ఏమవుతుంది? కాలం పెనాల్టీ. ప్రతిదీ మనం కనుక్కోవాలి. రో పెనాల్టీ కనుక్కోవాలి, కాలం పెనాల్టీ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? ఆ రోలో ఉన్న లీస్ట్ నెంబర్ నెక్స్ట్ లీస్ట్ నెంబర్ దానికి డిఫరెన్స్. నెక్స్ట్ చెప్పండి నాకు సేమ్ అలాగే. 0 కి 4 కి 4 ఏనా? నెక్స్ట్ 0 కి 5 కి 5 ఏనా? ఇటు సైడ్ వద్దాం ఇప్పుడు కాలమ్స్ చెప్తారా నాకు. 7 కి 5 కి స్ట్రైట్ 8 5 7 కదా. 7 కి 5 కి 2 ఏనా? కాలం పెనాల్టీస్ 1. నెక్స్ట్ 5 కి 4 కి 1 ఏనా? 6 కి 5 కి 1 ఏనా? 0 0 0. ఓకేనా కాదా చెప్పండి. ఈ స్టెప్ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? నేనేం చేశాను? రో పెనాల్టీస్ కాలం పెనాల్టీస్ కనుక్కున్న వెంటనే ఇప్పుడు కనుక్కున్న వాటన్నిటిలో హైయెస్ట్ నెంబర్ ఎక్కడుందో చూడాలి. ఎక్కడుంది హైయెస్ట్ నెంబర్? ఇప్పుడు కనుక్కున్నాం కదా నెంబర్స్, అన్నిట్లో హైయెస్ట్ నెంబర్ ఎక్కడుంది? 6 దగ్గర ఉంది. ఇప్పుడు 6 రోవా కాలమా? రోయే కదా. ఆ రోలో అన్నింటికన్నా లీస్ట్ నెంబర్ ఎక్కడుందో చూడాలి. ఎక్కడుంది? 0. అంటే మనం ఫస్ట్ అలోకేట్ చేయబోయే ప్లేస్ అదే. అది అసలు ప్లేసే కాదు, డమ్మీ. కానీ కాసేపు అది డమ్మీ కాదు, అదొక ప్లేస్ అనుకోండి. ఓకేనా? ఈ ప్లేస్ లో డిమాండ్ ఎంత ఉంది, సప్లై ఎంత ఉంది? ఆ ప్లేస్ లో డిమాండ్ ఎంత ఉంది, సప్లై ఎంత ఉంది? డిమాండ్ అంటే ఎక్కడ చూడాలి? కిందకి రావాలి. ప్లేస్ లో డిమాండ్ ఎంత? 110 టన్స్. అది కాస్ట్ 0, కాస్ట్ డమ్మీ కాస్ట్ అది. ఓకేనా? ప్లేస్ లో డిమాండ్ అంటే ఎదురు చూడాలి. సప్లై అంటే రైట్ సైడ్ చూడాలి. ఎంత? 250. ఒరే నాకు చెప్పండి, 110 టన్స్ డిమాండ్ ఉంది, 250 టన్స్ సప్లై ఉంది. ఇంకా మిగిలిపోద్దా, లేకపోతే మనమే ఇంకా తిరిగి ఇవ్వాల్సి వస్తుందా? ఇంకా మిగిలిపోద్ది. 250 టన్స్ లో 110 ఆడికి ఇచ్చాక ఇంకెంత మిగిలిపోద్ది? 140 మిగిలిపోద్ది. సో డిమాండ్ ఫుల్ఫిల్ అయిపోయిందా, సప్లై 0 అయిపోయిందా? డిమాండే 0 అయిపోయింది. సో ఈ 110 కొట్టేసి ఇక్కడ ఎంత అలోకేట్ చేయాలని చెప్పాను ఇప్పుడే. 110 టన్సే కదా ఇక్కడికి అలోకేట్ చేయమన్నాను. 110 అని ఇక్కడ రాయాలి. రాసి ఈ 250లో ఎంత వాడేసాం ఇప్పుడు? 110 వాడేస్తే ఇంకెంత మిగిలింది? 140 అని ఇక్కడ రాయాలి. ఓకేనా? ఇది స్టెప్ 1. ఇలా చేస్తూనే ఉండాలి. ఇలా చేస్తే అయిపోయిందా సార్? కాదు. ఇది ఇంకా సెకండ్ స్టెప్. ఇంకా 10-15 స్టెప్స్ ఉన్నాయి కదా. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్. ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఏది అయిపోయింది? ఈ డిమాండ్ 0 అయిపోయిందా, సప్లై 0 అయిపోయిందా? డిమాండ్ 0 అయిపోయిన వెంటనే ఆ డిమాండ్ ని ఇలా ఇది కాదు, ఇలా స్ట్రైక్ ఆఫ్ చేసి ఈ లైన్ మళ్ళీ వాడకూడదు. ఇక్కడ 0 అయిపోయింది కదా, ఇది మరి వాడకూడదు. ఇంకా అది మొత్తం స్ట్రైక్ ఆఫ్ చేసాక మళ్ళీ నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ మీకు ఫస్ట్ టైం ఇలా ఉంటుంది, వినండి. నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ అయిన వెంటనే మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ కాలం పెనాల్టీస్, మళ్ళీ రో పెనాల్టీస్. ఎలా కనుక్కోవాలి? నేను చెప్పాను ఏం చేయాలి. అన్నిటికన్నా లీస్ట్ నెంబర్, నెక్స్ట్ లీస్ట్ నెంబర్. నాకు చెప్పండి. ఈసారి ఇక్కడ లీస్ట్ నెంబర్ ఏంటి? ఆ లైన్ కొట్టేసాం, ఆ లైన్ చూడకూడదు ఇంకా. 6 లీస్ట్ నెంబర్, నెక్స్ట్ లీస్ట్ నెంబర్ 7 కి 6 కి డిఫరెన్స్ వచ్చింది చూసారా మీకు సమ్. అలాగే చేసేది. చెప్పండి మళ్ళీ నెక్స్ట్ది. 5 కి 4 కి డిఫరెన్స్ 1, 5 కి 5 కి 0. ఇటు సైడ్ ఏం మారదు, కావాలని చూసుకోండి అలాగే ఉంటుంది. ఎందుకు చెప్పండి? ఎందుకంటే నేను ఏం స్ట్రైక్ ఆఫ్ చేయలేదు కదా, అటు సైడ్ కదా స్ట్రైక్ ఆఫ్ చేశాను. అది స్ట్రైక్ ఆఫ్ చేశాను కాబట్టి ఇవి మారుతాయి కానీ ఇవి మారవు. నేను ఎందుకు చేయి చూపిస్తాను నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఇక్కడ కదా ఉండాలి నేను. ఓడి అమ్మా.
ఓకే. చూడండి, ఫస్ట్ మీరు చూడండి. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని చెప్పాను? ఆన్లైన్ వాళ్ళు కంగారు పడకండి, మళ్ళీ నేను వస్తాను. ఆ, ఏం చేయాలి మళ్ళీ? రో పెనాల్టీస్ రాసామా? తర్వాత ఏదో చేయాలన్నాను కదా. ఏ- ఆ, ఇటు సైడ్ రాసాం. అన్నిట్లో ఏది ఎంచుకోవాలి ఇప్పుడు? హైయెస్ట్ నెంబర్ ఎక్కడ ఉంది చూడండి. మీకు డౌట్ వస్తుంది సార్, ఇప్పుడు రెండు దగ్గర టూ ఉంటే ఉంటే అప్పుడు ఏం చేయాలి నేను మళ్ళీ చెప్తాను. ఓకే, తర్వాత ఇంకా స్టెప్ మనం నేర్చుకుంటాం. ఓకే, టూ హైయెస్ట్. ఇప్పుడు టూ హైయెస్ట్ వచ్చింది కాబట్టి ఈ ఇప్పుడు ఇది కాలమా రువా? ఆ కాలంలో అన్నిటికన్నా ఏ నెంబర్ కోసం ఎతకాలి? లీస్ట్ నెంబర్. ఆ కాలంలో లీస్ట్ నెంబర్ ఏంటి? ఇదేనా? ఆ కాలంలో లీస్ట్ నెంబర్ 857 కదా. అందులో లీస్ట్ నెంబర్ ఏంటి? 5 ఏనా? 5 దగ్గర డిమాండ్ ఎంత ఉంది? సప్లై ఎంత ఉంది? 5 దగ్గర డిమాండ్ ఏమో 300 ఉంది, సప్లై ఏమో 320 ఉంది. ఏం చేద్దాంరా? 300 కి 300 మీట్ అయిపోద్దా? ఇక్కడ 300 పంచేద్దాం. 320 కాస్త ఓకేనా కదా చెప్పండి. క్లియరా? నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చా మళ్ళీ? ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్ట్రైక్ ఆఫ్ చేయాలి ఒకటి. ఏది స్ట్రైక్ ఆఫ్ చేయాలి? డిమాండ్ జీరో అయిందా? ఈసారి కాలం జీరో అయిపోయిందా? రో మళ్ళీ కాలమే. మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ బొమ్మ గీయాలి. RP3 మళ్ళీ నాకు చెప్తారా లైన్ గా? 7 కి 6 కి డిఫరెన్స్ ఎంత? 1. 9 కి 4 కి 5. రెండే ఉన్నాయి అక్కడ చూడండి, మిగతా రెండు లైన్లు కొట్టాం కదా. 5 కి 5 కి ఇటు సైడ్ ఏం మారవు. 1 1. ఓకేనా కదా చెప్పండి. మళ్ళీ అన్నిట్లో ఏం చూడాలి? హైయెస్ట్ నెంబర్ ఎక్కడ ఉంది? 5 కి ఎదురుగా ఏం చూడాలి? లీస్ట్ నెంబర్ ఎక్కడ ఉందో చూడాలి. లీస్ట్ నెంబర్ ఎక్కడ ఉంది 5 కి ఎదురుగా? ఇక్కడ డిమాండ్ ఎంత, సప్లై ఎంత? డిమాండ్ 260, సప్లై ఏమో 20 ఉంది. వాడేసాం కదా మనం. ఇప్పుడు మనం ఏది ఫుల్ఫిల్ చేస్తాం? సప్లై జీరో చేసేస్తాం. సో ఈ 20ని మొత్తం వాడేసి ఇక్కడ 20 ఇచ్చేసి ఈ 260 కాస్త ఏమవుద్ది? 240. ఇప్పుడు స్ట్రైక్ ఆఫ్ చేయాలి కదా. ఏది స్ట్రైక్ ఆఫ్ చేస్తాం? ఓకేనా? 5 ఎలా వచ్చిందా? 5 కి ఎదురుగా అంటే 5 రోలో కదా ఉంది. ఆ రోలో ఉన్న నెంబర్స్ లో లీస్ట్ నెంబర్ ఎక్కడ ఉందో చూడాలి. అంటే 5 కి ఎదురుగా ఈ రెండు నెంబర్స్ ఉన్నాయి. 4 9 లో లీస్ట్ ఏది? 4. ఆ 4 దగ్గర ఉన్న డిమాండ్ సప్లై చూసుకోవాలి. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ చేస్తాను కదా, మళ్ళీ చేస్తాను చూడండి. మళ్ళీ ఏంటి నెక్స్ట్? CP4 RP4. మళ్ళీ చెప్తారా నాకు లైన్ గా? ఫస్ట్ది 7 కి 6 కి 1. ఇక్కడ ఏం లేదు, ఇంకా లేదు. 5 కి 5 కి 0. ఇటు సైడ్ 1 1. ఇప్పుడు అన్నిట్లో ఏది సేమ్? అన్నిట్లో ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఇప్పుడు 1 ఉన్న ప్రతి చోట అంటే ఎక్కడ 2 వచ్చిందా? ఎక్కడ 2 వచ్చింది? ఇక్కడ ఫస్ట్ నుంచి తప్పేస్తున్నా. లేదు, ఇప్పుడే కదా తప్పేసా. 2 బతికా. ఒకటే వచ్చింది. ఒకవేళ 1 వచ్చుంటే మీకు చెప్పాను కదా ఇందాక, అన్ని సేమ్ వస్తే ఏం చేయాలి నేను చెప్తున్నాను. బట్ ఇక్కడ 2 వచ్చింది. ఇక్కడ ఈ లైన్ కొట్టేసాం కదా ఇప్పుడే. అప్పుడు ఇక్కడ ఏం మిగిలింది? 7 మిగిలింది, 5 మిగిలింది. 7 కి 5 కి డిఫరెన్స్ ఎంత? 2. ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు అన్నిటికన్నా హైయెస్ట్ నెంబర్ ఎంత? ఒకటే ఉంది, 2. ఆ 2 నెంబర్ ఎక్కడ ఉందో? ఇది కాలమా రోవా? 2 కాలం. కాలం దగ్గర లీస్ట్ నెంబర్ ఎక్కడ ఉందో చూడాలి. 7 5 5. 5 దగ్గర డిమాండ్ ఏమో 240 ఉంది, సప్లై ఏమో 280 ఉంది. మనం ఏం చేస్తాం? అంతేనా? ఇది 40. ఓకేనా కదా చెప్పండి. క్లియరా కదా? స్ట్రైక్ ఆఫ్ చేయాలి కదా. ఏ స్ట్రైక్ ఆఫ్ చేస్తాం? ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఇది అయిపోయింది. ఇప్పుడు అయిపోద్ది, ఇదే లాస్ట్. CP5 RP5. మళ్ళీ నాకు చెప్తారా? ఈసారి ఒకటే ఉంది, ఇంకా డైరెక్ట్ గా 6 ఉంది. ఇక్కడ 6 ఒకటే ఉంది కదా, ఇంకా లీస్ట్ నెక్స్ట్ లిస్ట్ లేదు ఇక్కడ. ఇక్కడ అది అసలు లేనే లేదు. ఇక్కడ 5. ఇటు సైడ్ వస్తే ఒకటే ఉంది. 6 కి 5 కి డిఫరెన్స్ ఎంత? 1. అన్నిట్లో హైయెస్ట్ నెంబర్ ఏంటి? 6 హైయెస్ట్ నెంబర్. 6 దగ్గర ఒకటే ఉంది కదా, 6 ఒకటే ఉంది. అక్కడ ఎంత? 180 డిమాండ్ ఉంది, 140 సప్లై ఉంది. ఏం చేయాలి? ఇక్కడ ఇంకో 40 మిగిలిపోద్ది, ఇక్కడ 140 సప్లై అవుద్ది. అంతేనా? ఇప్పుడు ఇంకో చెయ్యక్కర్లే. ఇంకా మీరు గమనిస్తే ఒకటే మిగిలింది. ఇంకా అన్ని డిమాండ్లు సప్లైలు జీరో అయిపోయి చూడండి, ఒక్క దగ్గర తప్ప.
ఇక్కడ 40 డిమాండ్ ఉండిపోయింది, ఇక్కడ 40 సప్లై ఉండిపోయింది. అది ఇక్కడే కదా, ఆ రెండింటికి కామన్ ఇంటర్సెక్షన్ పాయింట్ అక్కడ పనిచేస్తుంది. ఇది ఫస్ట్ అలోకేషన్, ఫస్ట్ స్టెప్ ఆఫ్ అలోకేషన్. ఇప్పుడు మీరు ఎంత చేసి ఏం చేశారు సార్ అంటే, నేను ఎక్కడెక్కడ ఎంత అలోకేట్ చేశాను ఇప్పుడు రాస్తాను. నేను ఎంత అలోకేట్ చేశానంటే మీరు గమనిస్తే M1 అనే లొకేషన్ కి, M1 అనే లొకేషన్ కి ఎక్కడెక్కడ నుంచి ఎంత వచ్చాయి చెప్పండి. M1 అనే లొకేషన్ కి C3 నుంచి వచ్చాయి లేదా? ఇలా రాద్దాం పోనీ ఇంకా నీట్గా ఉంటది. C1 అనే లొకేషన్ నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళాయి చెప్పండి. C1 నుంచి M2 కి 300 వెళ్ళాయి, అవునా? 300 యూనిట్స్ టన్స్, అవి 300 టన్స్ వెళ్ళాయి. చెక్ చేయండి, ఇదిగో నేను ఇక్కడ రాశాను కదా రెడ్ కలర్ లో, C1 నుంచి M2 కి 300 టన్స్ వెళ్ళాయి. C2 అనే కన్స్ట్రక్షన్ సైట్ నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళాయి చూడండి. మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ 20 వెళ్ళాయి, ఇక్కడ 240 వెళ్ళాయి. అంటే M2 కి ఏమో 20 టన్స్ వెళ్ళాయి, M3 కి ఎంత వెళ్ళాయి? 240 టన్స్ వెళ్ళాయి, అంతేనా? నెక్స్ట్ C3 అనే లొకేషన్ నుంచి M1 కి 140, M3 కి 40. M1 కి 140, M3 కి 40. C3 కదా, C3 నుంచి వెళ్ళినవి అవి, ఓకేనా? ఇంకేం మిగిలింది? డమ్మీ సైట్ ఒకటి మిగిలింది. అసలు అది నిజమైంది కాదు, బట్ అక్కడ డమ్మీ ఒకటి క్రియేట్ చేసాం మనం. డమ్మీ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాయి? M1 కి వెళ్ళాయి. సో బేసిక్ గా డమ్మీ నుంచి M1 కి ఎంత వెళ్ళాయి? ఎంత? మొత్తం టోటల్ చేయండి ఒకసారి. ఎంత? 850 టన్స్. మనం ఇందాక నుంచి పంచుదాం అనుకుంటుంది అంత ఆ 850ఏ కదా, అవునా కదా చెప్పండి. 850 టన్స్ ని పంచుతాం. సో పంచాం కదా, అయిపోయింది కదా సమ్ అంటే? కాదు, ఇది ఆరంభం, ఇంకా సమ్ ఉంది, ఇంకా చాలా ఉంది, ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ వరకు అయింది. సో ఇప్పుడు వరకు మనం ఏం చేసాం, మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్తే ఫస్ట్ మనం ఏం చేసాం, డిమాండ్ కింద రాసాం, సప్లై పైన రాసాం. టోటల్స్ రెండు మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వకపోతే ఏం చేసాం, ఒక డమ్మీ క్రియేట్ చేసాం. డమ్మీ క్రియేట్ చేసినప్పుడు అక్కడ కాస్ట్ ఎంత వేసాం? 0 వేస్తాం. అయిపోయిన తర్వాత రో పెనాల్టీస్, కాలం పెనాల్టీస్ గీయడం స్టార్ట్ చేసాం. గీయడం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ రో పెనాల్టీ ఎలా కనుక్కున్నాం? ఆ రోలో లీస్ట్ నెంబర్, నెక్స్ట్ లీస్ట్ నెంబర్, సేమ్ కాలం కూడా అలాగే. అన్ని రో కాలం పెనాల్టీస్ లో ఏ నెంబర్ ఎత్తుకున్నాము? హైయెస్ట్ నెంబర్. ఆ హైయెస్ట్ నెంబర్ కి ఎదురుగా ఉన్న వాటిలో లీస్ట్ నెంబర్ ఎక్కడుందో చూసుకొని, అక్కడ డిమాండ్ ఎంత, సప్లై ఎంతో చూసుకొని దానికి తగినట్టుగా అవి మనం ఫుల్ఫిల్ చేస్తాం. వన్స్ ఫుల్ఫిల్ అయిపోయిన వెంటనే ఆ ప్లేస్ ని క్రాష్ చేస్తాం, అదే క్లోజ్ చేస్తాం, ఇంకా అది మనకు ఇంకా అవసరం లేదన్నట్టు, ఓకేనా? మళ్ళీ ఇదే రిపీట్ చేస్తూ వచ్చాం లాస్ట్ వరకు, ఓకేనా? చేశాక ఇక్కడ వరకు అనుకున్నాం. వన్స్ ఇక్కడ వరకు అయ్యాక ఇప్పుడు ఈ సొల్యూషన్ కరెక్టా కాదా అని మనం చెక్ చేయాలి. ఇది కరెక్టా కాదా అని చెక్ చేయడానికి ఈ సొల్యూషన్ డీజనరేట్ సొల్యూషనా, నాన్ డీజనరేట్ సొల్యూషనా చూడాలి. సార్ అంటే ఏంటి? ఏముండదు, ఇక్కడ తెలుసుకోవడమే, అంటే ఏం మీనింగ్ ఏమి ఉండదు. అంటే ఏంటి తెలుసా, నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయో చూడాలి. అసలు మనం గీసుకున్న మ్యాట్రిక్స్ లో రోస్ ఎన్ని ఉన్నాయి? రోస్ M1, M2, M3, 3ఏనా? నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 కాదు, డమ్మీ ఒకటి గీసాం మనం, అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. దీన్ని M అంటాం, దీన్ని N అంటాం. M ప్లస్ N మైనస్ 1 చేయాలి. ఎందుకు? ఆడు చెప్పాడు కాబట్టి. M ఎంత? 3 ప్లస్ 4 మైనస్ 1 అంటే ఎంత? 6. మనం ఎన్ని సెల్స్ అలోకేట్ చేసామో చూడాలి. అలోకేట్ చేయడం అంటే ఇక్కడ పంచాం కదా, 1 2 3 4 5 6. నెంబర్ ఆఫ్ అలోకేటెడ్ సెల్స్, సెల్ అన్ని చిన్న చిన్న సెల్స్ కదా, ఎన్ని ఎన్ని అలోకేట్ చేసాం మనం? 6. ఇక్కడ మీరు గమనిస్తే రెండు ఈక్వల్ అయ్యాయి కదా, దేర్ ఫర్ దిస్ ఈస్ నాన్ డీజనరేట్ సొల్యూషన్. సార్ ఒకవేళ ఈక్వల్ కాకపోతే ఏం చేయాలి? ఈక్వల్ కాకపోతే ఇక్కడ ఇంకో స్టెప్ ఉంటుంది, ఆ స్టెప్ తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. అది నెక్స్ట్ సమ్ లో చూస్తాం. ప్రస్తుతానికి ఇది ఈక్వల్ అయింది కాబట్టి అమ్మయ్య అయిపోయిందా? కాదు, ఇది నాన్ డీజనరేట్ అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ సొల్యూషన్ ఆప్టిమమా కాదా తెలుసుకోవాలి. అంటే ఈ ఆప్టిమమ్ సొల్యూషన్ అంటే ఏంటి? పర్ఫెక్ట్, బెస్ట్, ఇదే, ఇంతకు మించి సొల్యూషన్ లేదు. అది అవునా కాదా తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకోవాలి? తెలుసుకోవాలంటే ముందు క్యాలిక్యులేట్ యుఐ అండ్ విజే వాల్యూస్. ఇప్పుడు మనం యుఐ వాల్యూ, విజే వాల్యూ తెలుసుకోవాలి. భయంకరంగానే ఉంటది, నేను చెప్పాను మీకు ఆల్రెడీ. ఇది ఎంత భయంకరంగా ఉన్నా ఇది దానిలో పడుకోకండి, వినండి చాలు. నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. పడిపోతాం బెంచ్ కేసి, సిగ్గు లేకపోతే సరే మళ్ళీ ఊగిపోతాం. మళ్ళీ ఇప్పుడు ఈ చాప్టర్ కూడా మరి పెండింగ్ నోట్స్ రాసుకొని అయిపోయిందని చెప్పడం.
యూఐ వీజే వాల్యూస్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే ఇప్పుడు ఒక ఫార్ములా చెప్తాను. సిఐజే ఈజ్ ఈక్వల్ టు యూఐ ప్లస్ వీజే. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా మీనింగ్ ఏంటి సార్? మీనింగ్ ఏమి ఉండదు. సో ఇప్పుడు మనం ఎలా చేస్తాం ఇప్పుడు చూస్తారు మీరు. సిఐజే ఈజ్ ఈక్వల్ టు యూఐ ప్లస్ వీజే అనే ఫార్ములాని యూజ్ చేసి మనం యూఐ వాల్యూస్ వీజే వాల్యూస్ కనుక్కోవాలి. సో అసలు ఐ అంటే ఏంటి, జే అంటే ఏంటి? ఐ అంటే రోస్, జే అంటే కాలమ్స్. ఓకేనా? అంటే ఏం కనుక్కోబోతున్నామో వినండి, ఒకసారి వినండి. అంటే ఇక్కడ బేసిక్ గా ఇది U1, ఇది U2, ఇది U3, ఇది V1, ఇది V2, ఇది V3, ఇక్కడ V4. ఓకేనా? సో బేసిక్ గా 3, 4, 7 వాల్యూస్ కనుక్కోవాలి ఇప్పుడు మనం. ఎలా కనుక్కోవాలి? యూజింగ్ దిస్ ఫార్ములా. ఆ ఫార్ములాని ఎలా వాడాలి ఇప్పుడు చెప్తున్నాను చూడండి. వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 ఉన్నాయి కదా రోస్. జే ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. ఓకేనా? ఈ మొత్తం కనుక్కోవాలి మనం. దానికన్నా ముందు ఒకసారి వినండి. ఇప్పుడు ఇది ఓన్లీ ఫర్ చార్జర్. ఏడేడా లేడా? చార్జర్ ఉంది ఎవరిదన్నా? నేను పెన్ ఛార్జింగ్ ఎట్టే లోపు ఇది గీయండి. స్టార్ట్ కరో. జన్మదని గీయండి అమ్మ, గీయండి గీయండి. చాలా జాగ్రత్తగా. సారేమో కొట్టేశారు ఆ వదిలేద్దామని చేయకండి. ఏం తిప్పాలి? అలా రాసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా చేయొచ్చు. చాలా రే ఒకసారి వినండి. ఈ సమ్ వస్తే ఒకవేళ ఎగ్జామ్ వస్తే కదా పక్క 100% వస్తుంది. 7 మార్క్స్ క్వశ్చన్ అవ్వచ్చు, 10 మార్క్స్ క్వశ్చన్ అవ్వచ్చు. ఈ సమ్ 7 మార్క్స్ కి ఇంత చేయడం అవసరమా అంటే ఇదే సమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగా ఫైనల్ లో మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఇంకో చాప్టర్ ఉంటుంది SCM-DM. అప్పుడైనా మీరు నేర్చుకోవాల్సిందే, తప్పించుకోవడానికి అయితే ఎక్కడ లేదు. సో నేర్చుకునేది ఇప్పుడు శుభ్రంగా నేర్చుకోండి. నన్ను నమ్మండి, ఫస్ట్ టైం మాత్రం ఇలా ఉంటుంది. మనం ప్రతి చాప్టర్ అప్పుడు ఫస్ట్ లో ఇలాగే అనిపించింది, కాకపోతే ఈసారి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అంతే తేడా. స్టార్ట్ చేయండి. ఆ U1, U2, U3 ఆ పేర్లు రాయకండి. ఎక్సెప్ట్ U1, V1 పేర్లు తప్ప మిగతావన్నీ చేసుకోవచ్చు. రాయాలమ్మా. క్వశ్చన్ నెంబర్ ఎంత? ఇల్లస్ట్రేషన్ 18. అదేంటి సార్ మాకు ఫస్ట్ నుంచి చెప్పుంటే ఈజీగా ఉండేది కదా అనుకోకండి. 18 సమ్ నుంచే ట్రాన్స్పోర్టేషన్ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. ముందు మిగతా చాప్టర్లు ఉన్నాయి. ఇక్కడ నేను స్ట్రైక్ చేశాను కదా, అలాగే స్ట్రైక్ చేస్తేనే మార్కులు వస్తాయి ఎగ్జామ్ లో. అంటే మరి ఇంటూ ఇంటూ అనే కొట్టాలా అలా కాదు నా ఉద్దేశం. అంటే ఆ స్ట్రైకింగ్ అన్ని కనిపించాలి బేసిక్. ఫస్ట్ మ్యాట్రిక్స్ గీయండి వీలైతే మీకు. జూమ్ చేయనా? ఇది పెట్టినా ఫస్ట్ ముందు ఇది గీయండి. లేదంటే ఒకేసారి గీసేస్తారంటే గీసుకోండి, మీ ఇష్టం, ఎలా కావాలంటే అలా గీయండి. ఫోటో తీసుకొని పోనీ ఫోన్ లో చూసి రాసుకుంటారా రాయండి. ప్రొవైడెడ్ నేను వస్తాను. మీ ఫోన్లు వాడితే మీరు ఎలా ఉంటుందో నాకు తెలుసు కానీ ఎందుకు శుభ్రంగా రాసుకోండి, చూసి రాసుకోండి. హలో హలో. ఆన్లైన్ లో మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఆల్రెడీ దీనికన్నా ముందు ఇంకో వీడియో అప్లోడ్ అయ్యి ఉంటుంది. మీరు అది చూసాకే చూస్తున్నారని అనుకుంటున్నాను. సో అండ్ ఫస్ట్ జాగా లేదంటే క్రియేట్ చేసుకోవాలి తప్పదు. జాగాలు గట్రా వేరే వాడు తెచ్చేవాడు. చిన్నవి గీయండి. రాయమని చెప్పాను, బాల్ ఒక్కటే కనిపిస్తుంది.
మనకి సమ్ మొత్తం అయ్యాక అప్పుడు పర్పస్ అర్థమవుద్ది. ఇంకా మనకి ఇంకా పర్పస్ ఏం తెలియలేదు దీనికి. అసలు ఇంత చేస్తున్నాం దీనివల్ల ఉపయోగం ఏంటి? అనా పైసా ఉపయోగం ఉందా లేదా లాస్ట్‌కి తెలుస్తది. బాబు ఇది చూడండి. ఇది డిమాండ్, ఇది డమ్మీ. నా రైటింగ్ అందంగా ఉంటది కాబట్టి మీరు ఆబ్వియస్‌లీ 2 డిమాండ్ అని రాసేయగలరు. ఆ! ఆ! ఉంది. 5 దగ్గర. 40 క్రాస్ ఎందుకు చేయలేదా? అహా! ఇక్కడ 40, 40 ఎళ్ళిపోద్ది. అక్కడికెళ్తదా 40? చేసినా చేయకపోయినా లాస్ట్‌ది కదా! క్రాస్ ఎందుకు చేస్తాము? నెక్స్ట్ టైమ్ మళ్ళీ అది ఉన్నాదా లేదా తెలుసుకోడానికి. మన దగ్గర మిగిలిందే 40. ఇవ్వాల్సింది 40. ఆ 40 అక్కడ ఇచ్చేసాం. అయిపోయింది. అదే లాస్ట్ స్టెప్ కదా! సో, అది మీరు చేసినా చేయకపోయినా ఆ! ఓకే. రాసారా? ఇంకా రాస్తున్నారా? ఫాస్ట్ రాయండ్రా. ఒకసారి చూడండి. ఇప్పుడు మనం యూఐజే వాల్యూస్ అదే యూఐ వాల్యూస్ వీజే వాల్యూస్ కనుక్కోవాలని చెప్పాను కదా! అదెలా కనుక్కుంటున్నాం ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మనం ఏదో ఒక నంబర్‌ని 0 అనుకోవాలి. కానీ ఎగ్జామ్ పర్పస్‌కి జనరల్‌గా మనం యూ1 0 అని ఒక అజంప్షన్ తీసుకుంటాం. అస్యూమ్. అది జస్ట్ అజంప్షన్ మాత్రమే. యూ1 0 అని అనుకుని సమ్ స్టార్ట్ చేయాలి. అలా స్టార్ట్ చేస్తే ఏం కనుక్కోబోతున్నాం సార్ ఇక్కడంటే నేను మీకు చెప్తాను వినండి. నేను మీకు ఎప్పుడైనా సరే ఈ యూఐ ఈ ఫార్ములా ఉంది కదా! ఇది ఓన్లీ అలోకేటెడ్ సెల్స్ ఏవున్నాయో అక్కడ మాత్రమే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అలోకేటెడ్ సెల్స్ మన దగ్గర ఎన్నున్నాయంటే 6 ఉన్నాయి. ఆ 6 ప్లేసెస్‌లో ఈ ఫార్ములాని వాడాలి మనం. ఎలా వాడబోతున్నాం నేను మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ అలోకేటెడ్ సెల్ ఈ 300 ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా! అక్కడ మీకు 300 ఇదిగో ఇది. ఓకే. ఆ 300 ఎక్కడుంది? యూ2
V1 అవునా కదా చెప్పండి. సో ఇది సెకండ్ రో ఫస్ట్ కాలమ్ లో ఉంది. అవునా? మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ ఉంది సెకండ్ రోలో ఫస్ట్ కాలమ్. ఓకేనా? సెకండ్ రో ఫస్ట్ కాలమ్. సో నేను ఇక్కడ రాయాలి C21 అంటే సెకండ్, ఐ అంటే రో, సెకండ్ రో, 1 అంటే కాలమ్, ఫస్ట్ కాలమ్. C21 ఈజ్ ఈక్వల్ టు U2 ప్లస్ V1. ఎలా సార్ అలా రాశారంటే ఆ పైన ఒక ఫార్ములా చెప్పాను, ఏంటో చూడండి. CIJ ఈజ్ ఈక్వల్ టు UI ప్లస్ VJ అంటే విడదీయాలి. సేమ్ C21 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? U2 ప్లస్ V1. ఇది ఇక్కడ రాస్తున్నా. దాని వాల్యూ ఎంత అంటే ఆడే చెప్పాడు. C21 వాల్యూ ఎంత? C21 దగ్గర ఎంత వాల్యూ ఉందో చూడాలి. ఇక్కడ ఎంత ఉంది? 5 కదా ఉంది. ఇక్కడ మీరు గమనించండి, ఇదిగో ఆ లోపల నెంబర్ 5ఏనా? సో నేను ఇప్పుడు C21 ఎంత? ఇది 5 అని చెప్పాలి. అలాగే మొత్తం అన్ని నెంబర్స్ ఏవేవైతే ఉన్నాయో అన్ని 6 సెల్స్ కనుక్కోవాలి. సెకండ్ సెల్ ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడ మనం ఆల్రెడీ రాసుకున్నాం సెకండ్ సెల్ C2 M2. అది ఎక్కడ ఉందో చూద్దాం. C2 ఏమో ఇక్కడ ఉంది, M2 ఏమో ఇక్కడ ఉంది. అంతేనా? సో ఇదే కదా లొకేషన్. దీన్ని U2 V2 అనొచ్చా? ఇక్కడ చూడండి. ఇప్పుడు పోనీ ఆ లొకేషన్స్ వైజ్ వదిలేయండి. పోనీ మీరు ఇలా చూడండి, ఎక్కడెక్కడ నెంబర్లు రాసామో చూసుకోండి. ఎక్కడెక్కడ నెంబర్లు రాసామంటే ఇక్కడ 20 అని రాసామా లేదా? ఈ 20 నెంబర్ రాసిన దగ్గర ఇది సెకండ్ రో సెకండ్ కాలమ్ అయినా కదా చెప్పండి. సెకండ్ రో సెకండ్ కాలమ్ దగ్గర ఇప్పుడు నేను రాయాలి ఏమని? C22 ఇజ్ ఈక్వల్ టు U2 ప్లస్ V2. ఇక్కడ వాల్యూ ఎంత ఉంది? 4 ఉంది కదా, ఆ 4 రాస్తుంది. సేమ్ మళ్ళీ ఇంకో నెంబర్ ఎక్కడుంది? ఇక్కడే కదా, థర్డ్ రో సెకండ్ కాలమ్. అవునా? ఇప్పుడు మళ్ళీ రాయాలి ఏమని? C32 అంటే U3 ప్లస్ V2. అక్కడ వాల్యూ ఎంత ఉంది? 5 రాస్తుంది. 3 అయ్యే, ఇంకా 3 ఉన్నాయి. ఇక్కడ పైకి వచ్చాను, ఇక్కడ ఉంది ఫస్ట్ రో థర్డ్ కాలమ్. అవునా? సో ఫస్ట్ రో థర్డ్ కాలమ్ అంటే C31 అనొచ్చా? దాని వాల్యూ ఎంత? U3 ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు వాల్యూ? 6 ఇక్కడ రాస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి, ఇక్కడే కదా, ఈ 40 కదా, థర్డ్ రో ఏమైంది? C13 రాయిపోయి 31 రాస్తున్నా. ఇదే కదా, C13 U1 ప్లస్ V3. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి, థర్డ్ రో థర్డ్ కాలమ్. అవునా? సో 40 ఉంది కదా అక్కడ వాల్యూ, అదే C33 U3 ప్లస్ V3 ఎంత? 5. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకోటి ఎక్కడుంది? ఫస్ట్ రో ఫోర్త్ కాలమ్. అవునా? ఫస్ట్ రో ఫోర్త్ కాలమ్ అంటే C14 అంటే U1 ప్లస్ V4 ఎంత? ఇది రాసి మీరు నాకు చెప్పండి. ఒక అజంప్షన్ తీసుకున్నాం కదా, ఒక వాల్యూని. ఏంటి అజంప్షన్ తీసుకున్నాం? U1 ఇజ్ ఈక్వల్ టు 0 అని మనకు తెలుసు. ఇక్కడ U1 వాడాం చూడండి. ఇది ఉంది చూసారా, ఇక్కడ U1 0 అని తెలుసు కదా. అంటే 0 ప్లస్ V3 ఇజ్ ఈక్వల్ టు 6 అనొచ్చా? దాని అర్థం V3 వాల్యూ ఎంత? ఓకేనా? ఇంకెక్కడెక్కడ ఏమైనా సబ్స్టిట్యూట్ చేయగలమో చూద్దాం. ఇక్కడ 0 ప్లస్ V4 ఇజ్ ఈక్వల్ టు 0 అనొచ్చా? అంటే V4 వాల్యూ ఎంత? 0. నెక్స్ట్ ఇక్కడ V3 తెలుసు కదా, నాకు ఇప్పుడే కనుక్కున్నాను కదా. ఫస్ట్ ఇది చేశాను, సెకండ్ ఇచ్చేసాను, థర్డ్ ఇచ్చేస్తాను. థర్డ్ స్టెప్ లో ఇక్కడ V3 తెలుసా తెలీదా? నాకు తెలుసు. ఎంత? సో U3 ప్లస్ 6 ఇజ్ ఈక్వల్ టు 5 అనొచ్చా? అప్పుడు U3 వాల్యూ ఎంత? -1. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇది ఫోర్త్ వాడుతున్నా. ఇక్కడ U3 తెలుసు కదా, ఇప్పుడే కనుక్కున్నాను కదా. -1 ప్లస్ 2 ఇజ్ ఈక్వల్ టు 5 ఏనా? చిచి, -1 ప్లస్ V2 ఇజ్ ఈక్వల్ టు 5 ఏనా? ఇప్పుడు V2 ఇజ్ ఈక్వల్ టు -1 అటు వెళ్తే +1 అవుద్దా లేదా? 6. నెక్స్ట్ ఇది వాడతా. ఫిఫ్త్ స్టెప్ వాడొచ్చా? ఇక్కడ U2 తెలీదు, V2 తెలుసు, ఇప్పుడే కనుక్కున్నాను. 6 ఇజ్ ఈక్వల్ టు 4 అయినా? అంటే U2 వాల్యూ -2 అనొచ్చా? 6 అటు వెళ్తే. సేమ్ లాస్ట్ స్టెప్. ఇంకేం మిగిలింది? లాస్ట్ స్టెప్. U2 ఇప్పుడే తెలుసు కదా నాకు, -2 ప్లస్ V1 ఇజ్ ఈక్వల్ టు 5 ఏనా? అంటే V1 ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుద్ది? 7 ఏనా? ఇప్పుడు నాకు అన్ని వచ్చాయి లేదో చూద్దాం. U1 ఇజ్ ఈక్వల్ టు 0 అని మనమే అసెప్షన్ తీసుకుందాం. U2 ఇజ్ ఈక్వల్ టు -2, U3 ఇజ్ ఈక్వల్ టు -1, V1 ఇజ్ ఈక్వల్ టు 7, V2 ఇజ్ ఈక్వల్ టు 6,
V3 is equal to 6, V4 is equal to 0. ఇలా U1, V1, అదే U2, V2, U3, V3, V4 వాల్యూస్ అన్ని కనుక్కున్నాం. కనుక్కున్న తర్వాత ఇంకో స్టెప్ ఉంటుంది. ఇంకా ఉన్నాయి, చాలా స్టెప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఎక్కడి వరకు రాసాం ఇందాకలా? ఈ బొమ్మ గీసామా? ఆ బొమ్మ కింద రాయండి. ఈరోజు ఇది ఒక్క సమ్మె చేస్తాం. ఆబ్వియస్లీ ఇది ఒకటే వద్ది. ఇలాంటి సమ్స్ 10 ఉంటాయి మీ దాంట్లో. చూద్దాం. ఫస్ట్ ఇది రాయండి ఫాస్ట్ గా. రాసారా ఇది? రాసారా? నాన్ డీజెనరేట్ సొల్యూషన్. డీజెనరేట్ సొల్యూషన్. మీరు ట్రాన్స్పోర్టేషన్ మాత్రం బుక్ వాడకండి, టెక్స్ట్ బుక్ అసలు అర్థం కాదు. అంటే క్వశ్చన్ చూడండి, ఆన్సర్ నోట్స్ లోనే చూసుకోండి. ఏనన్నా? ఏ నవ్వాగట్లేదు? చెప్పు. అక్కడ రమ్మంటావా? సో పైకి తీసుకెళ్ళొచ్చా? ఇవి ఇలా రాసుకోండి పక్కన 5, 6. అంటే నేను మీకు ఇది ఎందుకు రాశాను, ఎగ్జామ్ లో ఇలా రాయకండి. బట్ ఇప్పుడు నేను ఫస్ట్ ఏది చేశాను, నెక్స్ట్ ఏది చేశాను తెలియడానికి ఇక్కడ రాశాను. ఓఎం నోట్స్ ఫైనల్ కూడా పనికి వస్తుంది, సో అలాగే మెయింటైన్ చేసుకోండి. కక్కుర్తిగా రఫ్ బుక్లు వెనకాతలు 3 పేజీలు వాడి
సెకండ్ గ్రూప్ లో కంపెనీ అకౌంట్స్, కంపెనీ ఆడిట్ నోట్స్ తప్ప మిగతా 3 నోట్స్‌లు వేరే ఫైనల్ పనికొస్తాయి. సో, అలాగే మెయింటైన్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పదం రాయాలి. ఫర్ అలోకేటెడ్ సెల్స్ కి మాత్రమే చేయాలి మనం ఇది. ఇప్పుడు అన్అలోకేటెడ్ సెల్స్ కి మనం చేస్తాం మళ్ళీ. చూపిస్తాను. రాసారా? ఒకసారి వినండి. ఒకవేళ రాయకపోయినా ఆపండి. మళ్ళీ రాత్రి గాని. ఒకసారి వినండి. నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే క్యాలిక్యులేట్ డెల్టా ఐజే. అన్ని మీ జీవితంలో చూడని పదాలన్నీ ఇందులోనే ఉంటాయి. డెల్టా ఐజే క్యాలిక్యులేట్ చేయాలి. డెల్టా ఐజే ఫార్ములా సిఐజే మైనస్ యుఐ ప్లస్ విజే. మీరు వెంటనే ఇందాకలా సార్ సిఐజే ఈజ్ ఈక్వల్ టు యుఐ ప్లస్ విజే అన్నారు. ఇప్పుడు ఆ రెండు ఒకటే కదా, అందులోంచి అది తీస్తే జీరో అయిపోతుంది కదా, అంతే కదా. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని చెప్పి ఏ మైనస్ బి అంటే జీరో కదా వస్తుంది. సో మరి ఎలా అవుతుంది అంటే ఈసారి ఇది ఎక్కడ కనుక్కోవాలి? అన్అలోకేటెడ్ సెల్స్. అన్అలోకేటెడ్ సెల్స్ అంటే ఇందాక 6 సెల్స్ లో పంచాం కదా, ఇంకా చాలా సెల్స్ పంచకుండా ఉన్నాయి కదా, ఆ పంచకుండా ఉన్న ప్రతి చోట డెల్టా ఐజే క్యాలిక్యులేట్ చేయాలి. ఎలాగో మన దగ్గర యూఐ వాల్యూస్ ఉన్నాయి, విజే వాల్యూస్ ఉన్నాయి, అన్నిటికీ ఉన్నాయి కదా. యూ1, యూ2, యూ3, వి1, వి2, వి3, వి4 ఉన్నాయి. సిఐజే అంటే బాక్స్ లో అలాగో ఉంటది. ఇప్పుడు కనుక్కోవచ్చు. ఓకేనా? ఆల్మోస్ట్ లాస్ట్ స్టెప్ ఇది. ఈ సమ్ అయితే ఇదే లాస్ట్ స్టెప్. యాక్చువల్ గా దీనికి కంటిన్యూషన్ ఉంటుంది ఇంకా చాలా. ఈ సమ్ ఇక్కడ తెగిపోద్ది. ఎందుకు తెగుతుందో నేను చూపిస్తాను ఇప్పుడు. ఆగండి. ఫస్ట్ అసలు అన్అలోకేటెడ్ సెల్స్ ఏమున్నాయో చూద్దాం. మీరు ఇక్కడ గమనిస్తే పంచకుండా ఉన్న సెల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది చూసారా, ఇక్కడ ఏం పంచలేదు. ఇదేంటిది? ఫస్ట్ రో ఫస్ట్ కాలం. సో దాని పేరు డెల్టా 11. డెల్టా 11 ఫార్ములా C11 మైనస్ U1 ప్లస్ V1. C11 అంటే అక్కడ బాక్స్ లో కనిపిస్తుంది కదా మీకు, ఎంత వాల్యూ ఎంత చెప్పండి? 8 మైనస్ ఆఫ్ U1 V1 ఇప్పుడే కదా కనుక్కున్నాం. U1 ఎంత? 0. V1 ఎంత? 7. అంటే 0 ప్లస్ 7 ఏనా? ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 7 అంటే ఎంత? 1. దేవుడికి మీరు ఎప్పుడు ఏం దండం పెట్టుకోవాలంటే, ఇప్పుడు మనం డెల్టాలు కనుక్కుంటున్నాం కదా, అక్కడ ఏది నెగిటివ్ ఫిగర్ రాకూడదు. రాకపోతే సొల్యూషన్ ఆప్టిమం సొల్యూషన్ అయిపోయింది సమ్. నెగిటివ్ ఫిగర్ వచ్చిందా మీరు సచ్చారే. అప్పుడు ఇక్కడ నుంచి ఇప్పటి వరకు ఎంత చేసామో అంత సమ్ మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో అది రాకూడదని కోరుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ ఇంకో అన్అలోకేటెడ్ సెల్ చూద్దామా. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఇదేంటిది? థర్డ్ రో ఫస్ట్ కాలం. అంటే డెల్టా 31 అనొచ్చా? C31 మైనస్ U3 ప్లస్ V1. C31 ఎంత ఉందో చెప్తారు బాక్స్ చూసి? 7. 7 మైనస్ ఆఫ్ U3 ఎంత ఉంది, V1 ఎంత ఉంది? U3 మైనస్ 1 ఉంది, కంగారు పడక్కర్లేదు. V1 ఎంత ఉంది చూద్దాం. V1 ప్లస్ 7 ఏనా? మైనస్ 1 ప్లస్ 7 అంటే ఎంత? 6. 7 మైనస్ 6 ఎంత? 1. బతికేం. ఓకే, తర్వాత మళ్ళీ నెక్స్ట్ చూద్దామా. డెల్టా 31 తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటి? అన్అలోకేటెడ్ సెల్. ఇదిగో ఇది ఫస్ట్ రో సెకండ్ కాలం, అంతేనా? సో డెల్టా 12 ఏనా? అంతేనా? C12 మైనస్ U1 ప్లస్ V2. C12 ఎంత ఉంది వాల్యూ? 7 మైనస్ U1 అంటే 0, V2 అంటే 0 ప్లస్ 6. 7 మైనస్ 6 ఎంత? 1. ఓకే, పర్లేదు. తర్వాత డెల్టా ఇంకేమున్నాయి అన్అలోకేటెడ్ సెల్స్? ఇదైతే అయిపోయి మొత్తం. ఇక్కడ ఇది ఉంది. ఇదేంటిది? సెకండ్ రో థర్డ్ కాలమేనా? అవునా కదా చెప్పండి. సో డెల్టా 23 అన్న, 32 కాదు 23. C23 మైనస్ U2 ప్లస్ V3.
C23 ఎంత? మైనస్ U2 అంటే -2. V3 అంటే అంతేనా? ఎంత వస్తుంది? 9 - 4 అంటే 5. ఓకే, బానే ఉంది. తర్వాత ఇది వాడేసాం. ఇక్కడ 2 ఉండిపోయాయి. సెకండ్ రో 4th కాలం, థర్డ్ రో 4th కాలం, రెండే ఉన్నాయి ఇంకా. డెల్టా 2 4, డెల్టా 3 4, అంతేనా? C24 C34 U2 ప్లస్ V4 U3 ప్లస్ V4. C24 ఎంత? 0. సారీ, మైనస్ U2 ఎంత? -2. V4 ఎంత? 0. -2 + 2 -2. -2 + 0 -2. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, బదిగా +2 వచ్చింది. అది కానీ మైనస్ వచ్చింటే తోలు. తర్వాత C34 ఎంత చెప్తారా? 0 మైనస్ U3 ఎంత? -1. V4 ఎంత? 0. మైనస్ ఆఫ్ మైనస్ అలాగో ప్లస్ అయిపోద్ది. అన్ని నాన్ నెగిటివ్ వాల్యూస్ వచ్చాయా? ఏదైనా ఒక నెగిటివ్ వాల్యూ వచ్చిందా? ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ వచ్చినా, 0 వచ్చినా మళ్ళీ మొత్తం మారిపోద్ది. ఓకేనా? హియర్ డెల్టా IJ ఈజ్ నాన్ నెగిటివ్, అంటే దేర్ ఫర్ సొల్యూషన్ ఈజ్ ఆప్టిమమ్ సొల్యూషన్. అంటే ఇందాక కనుక్కున్నాం కదా ఒక సొల్యూషన్, అదే పర్ఫెక్ట్ సొల్యూషన్ అంట. అంటే మన ఫైనల్ ఆన్సర్ ఏంటి? ఇదిగో ఇందాక కనుక్కున్నాం చూసారా? ఇది సొల్యూషన్. మరి ఎంత ఖర్చు అవుతుందో కూడా రాసేద్దామా? నాకు చెప్పండి. C1 నుంచి M2కి వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుందని రాశారు మీరు? C1 నుంచి M2కి వెళ్ళడానికి ఇక్కడ ఉంటది కదా, బాక్స్ లో కనిపిస్తుంది. 5 రూపీస్ ఒక టన్నుకి ఇంటూ 300 టన్స్ 1500ఏనా? నెక్స్ట్ C2 నుంచి M2కి వెళ్ళడానికి 4 ఇంటూ 20 టన్స్ అంటే ఎంత? 80 కదా. నెక్స్ట్ 240, అదే C2 నుంచి M3, C2 నుంచి M3 5ఏనా? ఇంటూ 240 ఎంత? C3 నుంచి M1 అంట ఇంటూ 140 ఎంత? C3 నుంచి M3 అంట ఇంటూ 40 అంటే ఎంత? డమ్మీ అంటే అక్కడ ఎలాగో కాస్ట్ ఎంత? 0 కదా. ఇది నిల్ అని రాస్తున్నాను. మొత్తం కాస్ట్ ఎంత అవుతుంది చెప్పండి? 3008. ఇది మనకు మొత్తం అవుతున్న కాస్ట్. ఓకేనా? ఒక్క లొకేషన్ కి మాత్రం మనం డమ్మీ దగ్గర నుంచి పంపించాం. ఏ లొకేషన్ కి పంపించాం? M1 కి డమ్మీ దగ్గర నుంచి 110 టన్స్ లేయా, విచ్ ఇంప్లైస్ అన్సాటిస్ఫైడ్ డిమాండ్. అంటే M1 లో యాక్చువల్ గా డిమాండ్ ఎంత ఉంది? M1 అనే ప్లేస్ లో డిమాండ్ ఇదిగో ఎక్కడ చూడండి. మన డయాగ్రామ్ లో M1 లో డిమాండ్ ఏమో, సారీ M1 లో M1 లో డిమాండ్ ఎంత ఉంది? ఇక్కడ ఎక్కడ, సారీ M1 అంటున్నాను ఏంటి, ఇక్కడ కన్స్ట్రక్షన్ సైట్ కదా. మనకి డిమాండ్ తక్కువ ఉందా, సప్లై తక్కువ ఉందా? ఓకే, సప్లై ఎక్కువ ఉండిపోయింది. అంటే అన్సాటిస్ఫైడ్ డిమాండ్ కాదు, సప్లై బేసిక్ ఎక్కువ ఉండిపోయింది. ఇక్కడ ఎక్కువ ఉండిపోయింది అంటే కొంచెం సప్లై 110 టన్స్ ఎక్స్ట్రా చేశాం కదా, మిగిలిపోద్ది కదా. ఎక్కడ మిగిలిపోద్ది? M1 అనే లొకేషన్ లో 110 టన్స్ మిగిలిపోతాయి. యాక్చువల్ గా ఫీల్డ్సే కదా M1 M2 M3. ప్రతి ఫీల్డ్ లో ఇంత టన్స్ తయారు చేస్తున్నామా? కానీ ఒక 110 టన్స్ డమ్మీ ప్లేస్కి వెళ్తుంది. డమ్మీ ప్లేస్ అంటే ప్లేసే కాదు. సో 110 టన్స్ అక్కడ అన్సాటిస్ఫైడ్ గా మిగిలిపోతాయి. అంటే మిగిలిపోతాయి, అదేం చేసుకోవాలి? ఏదో చేసుకోండి, రాళ్ళు అమ్ముకోండి, ఏదో చేసుకోండి, మాకెందుకు. ఇక్కడ మిగిలిపోయి అని చెప్పేస్తాం. ఆన్సర్ అయితే 3820. ఇంతకన్నా తక్కువ కాస్ట్ అవ్వదు అనేది మనకి ఇది చెప్తున్న ఆన్సర్. ఫస్ట్ అసలు ఆన్సర్ చూద్దాం, రైటా కాదా. తర్వాత మనం చెక్ చేసుకుందాం రైట్ అయినా కాదు. ఎంత వచ్చింది మనకి? ఇదే కదా, 3820. అంతే, 3820. M1 విల్ రిమైన్ అన్యూజ్డ్. ఎంత? 110 టన్స్. అది కూడా రాయాలి మీరు. ఓకేనా? ఆ రెండు రాస్తే ఆన్సర్ కంప్లీట్ అయినట్టు. ముందు మీరు ఇప్పుడు రాసుకోండి ఫస్ట్ ఇది, తర్వాత నేను మనం చెక్ చేయడం ఎలాగని చెప్తాను. ఎక్కడి నుంచి రాయాలి? ఇదా ఇదా ఇది రాయలేదా? ఫాస్ట్ రాయండి. ఇది ఎవరైనా రాయకపోయింటే రాయండి. రాసేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఏం చేయొచ్చు కావాలంటే,
ఇప్పుడు మనం నార్మల్ గా ర్యాండమ్ గా ఇక్కడ నుంచి ఇక్కడ పంపిద్దాం, ఇక్కడ నుంచి ఇక్కడ పంపిద్దాం అని ఒక 3, 4 పాసిబిలిటీస్ తీసుకుందాం. అక్కడ కాస్ట్ లెక్కెడదాం. ఇంతకన్నా ఎక్కువ అవ్వాలా? తక్కువ అవ్వాలా? ఎక్కువ అవ్వాలి అక్కడ. అప్పుడే కదా ఇది బెస్ట్ సొల్యూషన్. అంతేనా కదా చెప్పండి? ఇంతకన్నా తక్కువైతే ఇదంతా చేయడం దేని టైం బొక్క. అలా మామూలుగా ఎదుర్కొంటేనే సరిపోద్ది కదా. అంటే ఈ కన్క్లూజన్ ఒకసారి వినండి, ఒకసారి వినండి. ఈ కన్క్లూజన్ ఏమంటున్నాడంటే, అంటే M1 అనే సైట్ నుంచి C1 అనే ప్లేస్ కి, సారీ M2 కదా ఫస్ట్ ఇది, M2 అనే సైట్ నుంచి C1 అనే కన్స్ట్రక్షన్ సైట్ కి ఎన్ని టన్నులు వెళ్ళాలి? 300 టన్స్ వెళ్ళాలి. M2 నుంచి C2 కి ఎన్ని వెళ్ళాలి? 20 టన్స్ వెళ్ళాలి. అలా వెళ్తే మన ఖర్చు తక్కువ అవుతుంది ఇటు చెప్తున్నాడు, ఇలా పాసిబిలిటీ బట్టి. సో మనం అది కరెక్టా కదని చెక్ చేద్దాం తర్వాత. ఎక్కడి నుంచి రాయాలి కదా, ఫాస్ట్ రాయండి. ఇది చెక్ చేసుకొని ఈ రోజుకి అంతే. మీరు ఈ రోజు ఇదంతా మళ్ళీ చేసుకుంటే ఈ రోజు సాయంత్రం, రేపు దీనికి ఎక్స్టెన్షన్ చేద్దాం. ఇప్పుడు ఈ సమ్ లో చాలా వరకు మనకి తేలిపోయి, ఇప్పుడు అక్కడ 6 = 6 వచ్చింది, రాకపోతే ఏం చేయాలి? తర్వాత ఇక్కడ నాన్ నెగిటివ్ వాల్యూస్ వచ్చాయి, నెగిటివ్ వాల్యూ వస్తే ఏం చేయాలి? ఆ కింద జీరో ఎక్కడ రాలే, జీరో వస్తే ఏం చేయాలి? ఆ పైన అక్కడ అంతా టోటల్ మ్యాచ్ అయిపోయింది, అక్కడ రాకపోతే ఏం చేయాలి? అదే నాన్ డీజనరేట్, డీజనరేట్. అవన్నీ మనం నేర్చుకుంటాం. ఫాస్ట్ రాయాలి. ఈ రోజు చెప్పిన సమ్ము ఈ రోజు చేస్తేనే, ఈ రోజు ఏంటి సాయంత్రం వెళ్ళినప్పటికీ మర్చిపోతాం ఎలాగో ఇది. వీలైనంత ఫాస్ట్ గా అది ఒకసారి చేస్తే మంచిది. ఎలాగో నెక్స్ట్ క్లాస్ లేటేగా, మా ఫ్రెండ్దే కదా, ఎలాగో లేటే కాబట్టి కొంచెం ఫాస్ట్ మీకు 1 గంట టైం ఉంటుంది. ఓవర్ యాక్షన్ చేయకుండా సమ్ చేయండి. రాసారా? గీస్తున్నావా బొమ్మలు? సో రాయాలి ఫాస్ట్ గా. మనం రేపు చేయబోయే సమ్ దీనికి ఎక్స్టెన్షన్, అంటే ఈ సమ్ ఇలాంటి సమ్మే మళ్ళీ మొత్తం చేస్తాము, కాకపోతే కొంచెం ఎక్స్ట్రా చేస్తాం. సో ఈరోజు మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తేనే రేపటికి కొంచెం ఈజీగా ఉంటుంది, లేకపోతే మళ్ళీ అలాగే ఉంటుంది. డెల్టా ఐజే అన్అలోకేటెడ్ సెల్స్ కి చేయాలి, మామూలు సిఐజే కనుక్కున్నాం కదా, అది అలోకేటెడ్ సెల్స్ కి చేయాలి.
హైదరాబాద్ ఎందుకు వెళ్తాను? ఊరెళ్తున్నా. ఊరంటే హైదరాబాద్ మా ఊరు. ఏం ఫస్ట్ పోస్ట్ పోన్ కదా? ఎప్పటికి? 23rd. నరసింహ గారి డాన్స్ ఉందంటే ఉంటాం. ఎర్రే కపుల్ డాన్స్ అంట, స్టేజ్ మీద కపుల్ డాన్స్ అంట. నీదే చెప్తున్నారు వాళ్ళు. నీ ఒక్కడి పర్ఫార్మెన్స్ ఫైనల్ అయిందంటగా. అభిగడిది కూడా ఉంది కదా. నీది లేదా? మా చెల్లి వస్తుంది. మా బావ మా చెల్లి కపుల్ డాన్స్. మా చెల్లి బావ కపుల్ డాన్స్ ఒకటి పెట్టిస్తా. ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు నేనే ఇప్పుడు ప్రోగ్రామ్ షెడ్యూల్ వేసి వస్తాను. అలాగే అంటారు కొంచెం బయటికి అలా ఉంటారు కానీ కట్నం డబ్బుల విషయంలో చిన్న ఇష్యూ వచ్చింది. అది మాట్లాడి సెటిల్ చేస్తే వచ్చేస్తుంది. ఓకేనా? ఎగ్జామ్ లో ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ గా ఏ వర్డింగ్స్ రాసానో అవే రాయాలి. ఆల్రెడీ ఆల్రెడీ రాసిన సొల్లంతా ఎగరేసి నేను రాశాను. ఇందు నుంచి ఎగరేయకండి, మార్కులు ఎగిరిపోతాయి. ఇప్పుడు అసలైన పరీక్ష. ఇప్పుడు ఇది కనుక్కున్నది కరెక్టా కాదో చూడాలి. అంటే మనకు కరెక్ట్, బట్ మనకి సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా, కరెక్ట్ అయినా కాదని. అంటే ఇంకో 2, 3 పాసిబిలిటీస్ మనం చెక్ చేసాం అనుకోండి, అంతకన్నా ఇదే బాగుందంటే అప్పుడు ఓకే. లేదు మనం చెక్ చేసిందే మంచిది వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ సొల్యూషన్ బొక్క. ఎగ్జామ్ కి అయిపోయింది అంతే, ఎంత ఆపేస్తారు. ఒకసారి చూడండి, ఒకసారి ఆగండి. అరే నా దగ్గర అసలు నాకు ఒకటి చెప్పండి, మన దగ్గర ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి? M1, M2, M3. ఒక్కొక్క దగ్గర ఎంత తయారవుతుంది చెప్తారా ఒకసారి నాకు? క్వశ్చన్ ఏం లేదా? M1 దగ్గర 250, 320, 280 అనా? 250, 320, 280. C1, C2, C3 మూడు కన్స్ట్రక్షన్ సైట్లు ఉన్నాయి. ఎంతెంత కావాలి డిమాండ్? డిమాండ్ ఎంత? కాసేపు మనం సరదాగా మనమే పంచుతాం. ఆన్ ద ఫేస్ ఏమైనా కనిపిస్తుందంటే ఇక్కడ మీరు గమనిస్తే ఈ 320ని ఇక్కడ పంపించాను అనుకోండి, ఒక 20 మిగిలిపోతాయి. మిగిలిపోతాయి. ఈ 250ని ఇక్కడ పంపించాను అనుకోండి, ఇక్కడ 10 మిగిలిపోతాయి. ఇక్కడ ఒక 20 మిగిలిపోతాయి, ఇక్కడ 10 మిగిలిపోతాయి. అంతేనా? ఈ 280ని ఇక్కడ పంపించాను అనుకోండి, అంతేనా? అవుతా? సారీ, 250ని ఇక్కడ 180 దగ్గర పంపిస్తే 70 మిగిలిపోతాయి. అంతే కదా? 280ని 260 దగ్గర పంపిస్తే ఇక్కడ 20 మిగిలిపోతాయి. మొత్తం ఎన్ని మిగిలిపోతాయి? 110. మనకు కూడా అంతే కదా మిగిలేదు. కాకపోతే మనకి ఎక్కడ మిగిలే మొత్తం మొత్తం M1లో మిగిలేదు. ఇక్కడేమో వీటికి ఇలా ఇలా చేద్దాం, ఒకసారి ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం. అరే M1 నుంచి C3కి 180 పంపిద్దాం అనుకున్నాను కదా. ఇదిగో నేను పాసిబిలిటీస్ గీస్తున్నాను రా, ఇంకోలా పంచొచ్చా అని చూస్తున్నాను. M1 అనే ప్లేస్ నుంచి C3కి 180 పంపించాను అనుకోండి. M1 C3 కాస్ట్ ఎంత చెప్పండి? M1 C3 180 into 6
ప్లస్ M2 నుంచి ఎక్కడ పంపిద్దాం అనుకున్నాను నేను? M2 నుంచి C1 కి. మ్యాచ్ ద ఫాలోయింగ్ చూడండి ఒకసారి. M2 నుంచి C1 కి 300 టన్స్ పంపిద్దాం అనుకున్నా. ఎంత ఖర్చు అవుద్ది? M3 నుంచి C2 కి పంపించాను అనుకోండి, ఎంత అవుద్ది? ఇదే కదా మనకు అయ్యే ఖర్చులు. టోటల్ చేయండి. టోటల్ ఎంత? ఎంత? 3880. మనకి ఇందాక ఎంత ఖర్చు అయింది? 3820. ఎక్కువైందా తక్కువైందా? ఎక్కువైంది. సరే 60 రూపాయలకి ఇంత సమ్ చేయాలా, నేను ఇచ్చేస్తాను అనకండి. ఇది 60 రూపాయలని మనం రూపాయల్లో లెక్కెడుతున్నాం కాబట్టి. లక్షలైతే లక్షలు, కోట్లయితే కోట్లు, ఏదైతే అర్థమైందా లేదా చెప్పండి. దీనివల్ల ఉపయోగం ఉంది అని నేను చెప్తున్నా. మీరు అలా తీసుకున్నారు, అలా వచ్చింది. పోనీ ఇంకోటి ఏదైనా మీరే ఏదైనా ట్రై చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇంకోలా పాసిబిలిటీ ఏదైనా ట్రై చేద్దాం. మీరే చెప్పండి ఒకసారి ర్యాండమ్ గా కొన్నింటికి ఒక్కొక్క ప్రతి దగ్గర నుంచి ప్రతి మూడింటికి పంపిద్దాం సరదాగా. M1 నుంచి C1 కి ఎంత పంపిద్దాం? మొత్తం 250 ఉన్నాయి కదా, 100 150 పంపిద్దాం. ఏదో ఒకటి మీరు చెప్పట్లేదని నేను చేస్తున్నా. M2 నుంచి M1 నుంచి C2 కేమో ఒక 100 పంపిస్తా, C3 కేమో 50 పంపిస్తా. ఓకేనా? M2 నుంచి మనకు ఒక 110 మిగిలిపోతాయి, అదైతే క్లారిటీ ఉంది. 110 ఎక్కడ మిగిలిద్దాం? M2 లోనో M3 లోనో మీ ఇష్టమే. M3 లో మిగిలిద్దాం అనుకున్నాం అనుకోండి, M2 నుంచి పంచేద్దాం మొత్తం. M2 నుంచి C1 ఎంత, C2 ఎంత, C3 ఎంత, మీ ఇష్టం. మీకు కావాల్సిన నెంబర్ వేసుకోవడమే. సార్ C1 మన దగ్గర 300 డిమాండ్ ఉంది, ఇందాక 100 అయింది. ఓకేనా? మొత్తం 200 మనం పంపించేద్దాం పోనీ. ఇప్పుడు దెబ్బకి C1 ఇంకా క్లోజ్, ఎందుకంటే C1 కి కావాల్సిన 300 M1 నుంచి 100 వచ్చాయి, M2 నుంచి 200 వచ్చాయి, అయిపోయి. M2 లో మన దగ్గర పంచడానికి ఎంత ఉంది మొత్తం? మన దగ్గర పంచడానికి ఉన్నదే 320. 320లో 200 వాడిసాం, ఇంకో 120 మిగిలేదు. సరదాగా 60 పంచేద్దాం. ఓకేనా? ఇది అయిపోయింది. నెక్స్ట్ M3 నుంచి C1 అయితే పూర్తిగా వాడేసాం కదా, C2కి పంపించాలి, C3కి పంపించాలి. కొన్ని బ్యాలెన్స్ మిగిలిపోతాయి కూడా. ఎన్ని మిగిలిపోతాయి మనకు క్లారిటీ ఉంది, 110 మిగిలిపోతాయి. మొత్తం అందరు పంచడానికి ఎన్ని ఉన్నాయి? 280 ఉన్నాయి. C2లో అసలు ఎన్ని కావాలి, ఎన్ని పంచాను చూద్దాం. C2లో మొత్తం 260 కావాలి. ఇక్కడ 100 పంచాను, ఇక్కడ ఒక 60 పంచాను, 160 అయిపోయి. ఇంకెన్ని కావాలి? ఇక్కడ 100 పంచుతా. M3 నుంచి C4, C4 ఏంటి, C3యా? C3లో ఇక్కడ ఒక 50 పంచాను, ఇక్కడ ఒక 60 పంచాను, అంటే ఆల్రెడీ 110 పంచాను. మనకు కావాల్సింది 180. ఇంకెన్ని ఉన్నాయి? 70. టోటల్ కూడా సరిపోవాలి. సరిపోయింది కదా 280. సరే, ఇలా పంచుదాం అనుకుంటున్నా. ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుందో లెక్కెడదాం. నాకు M1 ఇంటూ అదే M1 C1 కి ఎంత ఖర్చు అవుతుందో చెప్తారా? 8. M1 C2కి ఎంత? 7. M1 C3కి 100 ఇంటూ 8, 800, 700, 300. అంతేనా? నెక్స్ట్ ఈ టోటల్ ఇక్కడ ఎంత అయింది? ఓకే, ఇంకా ఉన్నాయి, ఆవేశపడిపోకూడదు. ఈ ఖర్చులు ఎక్కడదాం ఒకసారి, ఎంతెంత అవుతున్నాయి చెప్తారా? M2 నుంచి C1 కి ఎంత అవుతుంది? అంటే 1000. M2 నుంచి C2 240. తర్వాత 9, 540. ఎంత అని చెప్తారా? 1007. ఓకే, ఇంకా ఇదైతే డమ్మీ. ఇది 5. C2కి చెప్పండి. M3 నుంచి C2కి చెప్పండి. 5ఏనా? అంటే 500. C3కి ఎంత? అంటే 350. కలిపితే ఎంత? 3 కలపండి. 4000. ఇది 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 కలపండ్రా. ఎంత వచ్చింది అట్లా? 3820. బెటరే కదా. సో ఇక్కడ వరకు సమ్ చేస్తే చాలు. ఇక్కడ వరకు చేసాక 85 స్టార్ అంతే, అక్కడికి వదిలేయడమేమో. ఓకేనా? ఇవన్నీ చెక్ చేసి ఆడికి ప్రూవ్ చేసి, ఆడికి తెలుసు ఈ సమ్ కరెక్ట్ అని, మనకే డౌట్ కాబట్టి చూపిస్తున్నాను అంతే. అర్థమైందా? ఇక్కడ వరకు చేసి ఆపేయడమే. ఓకేనా కాదా చెప్పండి. ఇప్పుడు దీనివల్ల ఒక ఉపయోగం ఉంది, అంటే ఎందుకు ఆడు ఎలా చేశాడు, ఎందుకు అది కనుక్కున్నాడు, దీనివల్ల అసలు దీని వెనక ఆడెంత ఆలోచన మనకెందుకు అవన్నీ బొక్క. ఆడేదో కనుక్కొని తగలేడు, మనం చేసుకోండి.
అర్థమైందా? సో, బేసిక్‌గా ఇది మామూలుగా మీకు అంటే ఇప్పుడు ఎఫ్ఎంలో ఒక ఫార్ములా ఉంది. క్యాపిటల్ బడ్జెటింగ్‌లో ఫార్ములా వాడారు ఎన్‌పీవీకో, ఐఆర్ఆర్‌కో. దాని వెనక లాజిక్ ఇది అని చెప్పడానికి ఏముండదు. అది కనుక్కున్నారు. మనం వాడు అర్థమైందా? ఇది ట్రాన్స్‌పోర్టేషన్. ఓకే. ట్రాన్స్‌పోర్టేషన్‌లో మొదటి భాగం ఇది. రెండవ అధ్యాయం రేపు మొదలవుతుంది. ఓకేనా? సో, మీరు ఈరోజు ఇది ప్రాక్టీస్ చేస్తేనే రేపు రండి. లేదా ఇసక. ఓకే. ఇది రాస్తారు కదా! ఎవరైనా రాయాల్సిన వాళ్ళున్నారా ఇంక? రాస్తారు కదా! ఓకే ఫ్రెండ్స్. బాయ్. హావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.